Hi students, welcome to the channel Physics with Kiran Kumar. చూడమ్మా ప్రీవియస్ క్లాస్ అంటే నా ఉద్దేశం ఫిజిక్స్ సింప్లిఫైడ్ సిరీస్ కదమ్మా. నార్మల్ లెసన్ సిరీస్ లో ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ లో మనం గాస్ లా చెప్పుకుని వదిలేసాం. దానికి సంబంధించిన అప్లికేషన్స్ చెప్పుకోలేదమ్మా. సో ఇప్పుడు మనం దానికి సంబంధించిన అప్లికేషన్స్ చూద్దాం. ఓకే అమ్మా, గాస్ లా ఏం చెప్తుంది? ఒక క్లోజ్డ్ సర్ఫేస్ లో ఎంతైతే ఛార్జ్ ఉంటుందో, ఓకే అమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లోజ్డ్ సర్ఫేస్ ఉంది, ఇది క్లోజ్డ్ సర్ఫేస్. ఓకే అమ్మా, ఈ క్లోజ్డ్ సర్ఫేస్ లోంచి ఎంత ఫ్లక్స్ వెళ్తుందో తెలియాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్లోజ్డ్ సర్ఫేస్ లో ఎంత ఛార్జ్ ఉందో తెలియాలి. ఓకే, దట్ ఛార్జ్ డివైడెడ్ బై ఎప్సిలాన్ నాట్ గివ్స్ ది ఫ్లక్స్ త్రూ దిస్ క్లోజ్డ్ సర్ఫేస్. ఇదే కదమ్మా గాస్ లా చెప్పేది. ఓకే అమ్మా, సో గాస్ లా ఏం చెప్తుంది? క్లోజ్డ్ సర్ఫేస్ లోంచి ఎంత ఫ్లక్స్ బయటకు వస్తుంది అనేది గాస్ లా చెప్తుంది. ఓకే అమ్మా, సో క్లోజ్డ్ సర్ఫేస్ నుంచి ఎంత ఫ్లక్స్ బయటకు వస్తుంది దాన్ని మనం ఇలా కూడా రాయొచ్చు. ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ బార్ అని రాయొచ్చు, విచ్ ఇస్ ఈక్వల్ టు ఎంతమ్మా? క్యూ బై ఎప్సిలాన్ నాట్, 1 by epsilon naught times the charge enclosed in the closed surface. క్లోజ్డ్ సర్ఫేస్ లో ఎంత ఛార్జ్ ఎన్క్లోజ్ అయిందో చూసి దాన్ని 1 by epsilon naught తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో అదే ఆ క్లోజ్డ్ సర్ఫేస్ లోంచి వెళ్లే ఫ్లక్స్. ఓకే, ఇదంతా ప్రీవియస్ క్లాస్ లో గాస్ లా సంబంధించిన వీడియోలో మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం అమ్మా. అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్న సబ్జెక్ట్ ఏంటంటే గాస్ లా కి సంబంధించిన అప్లికేషన్స్. ఏంటి అప్లికేషన్స్ చూడండి, ఒక్కసారి చూడండి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఇన్ఫినిట్లీ లాంగ్ చార్జ్డ్ వైర్. ఒక ఇన్ఫినిట్ లెంగ్త్ ఉన్న చార్జ్డ్ వైర్ ఉందట. ఓకే అమ్మా, ఒక ఇన్ఫినిట్ లెంగ్త్ ఉన్న చార్జ్డ్ వైర్ ఉంది. దాని వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది ఒక పాయింట్ దగ్గర. ఓకే అమ్మా, ఇదిగోండి ఇన్ఫినిట్ లెంగ్త్ ఉన్న ఒక చార్జ్డ్ వైర్, ఇదే సన్నటి వైర్, థిన్ వైర్ అనమాట. ఒక థిన్ వైర్ అని రాయాలి, నేను రాయలేదు. ఓకే, ఓకే, థిన్ వైర్. దీని లెంగ్త్ ఎంతమ్మా? ఇన్ఫినిటీ. ఇటువైపు అటువైపు ఇన్ఫినిటీయే. సో ఇన్ఫినిట్ లెంగ్త్ ఉన్న ఒక చార్జ్డ్ వైర్, దీనికి ఇది ఒక చార్జ్డ్ వైర్ అమ్మా. ఓకే, చార్జ్ ఎంత అంటే ఓకే పాజిటివ్ చార్జ్ లాగా చార్జ్ చేసాం అనుకోండి. ఓకే, పాజిటివ్ చార్జ్ తో చార్జ్ చేసాం దీన్ని. సో దీని వల్ల ఒక పర్టికులర్ పాయింట్ లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి ఇక్కడ, ఓకే, ఇంత డిస్టెన్స్ లో, ఈ డిస్టెన్స్ మనం ఆర్ అనుకుందాం. ఆర్ అనే డిస్టెన్స్ లో పి అనే పాయింట్ కన్సిడర్ చేశాను. ఆ పి అనే పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది అది మనకు కావాలి. ఈ పి అనే పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది అనేది మనకు కావాలమ్మా. అది మన ఎయిమ్. పి అనే పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది అనేది మనకు కావాలి, అది మన ఎయిమ్. ఓకే, ఎవరి వల్ల? ఇదిగోండి ఇన్ఫినిట్ లెంగ్త్ ఉన్న చార్జ్డ్ వైర్ వల్ల. ఓకే రైట్. సో ప్రీవియస్ క్లాస్ కనుక మీరు చూసుంటే, చూడకపోతే ఖచ్చితంగా చూడండి అమ్మా. ప్రీవియస్ క్లాస్ అంటే గాస్ లా కి సంబంధించి ఒక పెద్ద వీడియో చేశాం. ఫిజిక్స్ సింప్లిఫైడ్ వీడియో కాదమ్మా, ఫిజిక్స్ సింప్లిఫైడ్ వీడియో కాదు, గాస్ లా కి సంబంధించి సెపరేట్ గా ఒక లెంగ్తీ వీడియో ఒకటి తయారు చేశాను. ఓకే, సో దాంట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశా ఏంటంటే గాస్ లా మనం అప్లై చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీకి సిమెట్రీ ఉండాలి. ఓకే, ఇది ఇన్ఫినిట్ లెంగ్త్ ఉన్న ఒక చార్జ్డ్ వైర్ కాబట్టి దీనికి సిమెట్రీ ఉంది. ఓకే, ఇంకా గాస్ లా అప్లై చేయడానికి మనం ఒక గాషియన్ సర్ఫేస్ ని కన్స్ట్రక్ట్ చేయాలి. వాట్ ఈస్ గాషియన్ సర్ఫేస్? గాషియన్ సర్ఫేస్ అనేది ఒక ఇమాజినరీ సర్ఫేస్ అమ్మా. డిఫరెంట్ బాడీస్ కి డిఫరెంట్ గా గాషియన్ సర్ఫేస్ మనం క్రియేట్ చేస్తాం. ఓకే, ఎలా క్రియేట్ చేస్తాం ఏంటనేది కూడా ప్రీవియస్ వీడియోలో చెప్పామమ్మా. ఆ గాషియన్ సర్ఫేస్ ఎలా క్రియేట్ చేయాలి అంటే మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాల్కులేట్ చేయడానికి అనుగుణంగా ఉండేటట్టు క్రియేట్ చేయాలి. ఓకే, గాషియన్ సర్ఫేస్ ఎలా క్రియేట్ చేయాలి, ప్రతి పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉండాలి, ఇవన్నీ మనం డిస్కస్ చేసుకున్నాం అమ్మా. ఓకే, ప్రీవియస్ క్లాస్ లో ఇవన్నీ మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఆ డిస్కషన్ ప్రకారం చెప్తున్నాను. ఇక్కడ గాషియన్ సర్ఫేస్ కన్స్ట్రక్ట్ చేసే ముందు ఓకే నేను ఇక్కడ ఏం చేస్తా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాయింట్ దగ్గర ఈ చిన్న ముక్క వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎటు ఉంటుందో చూద్దాం. ఈ చిన్న ముక్క వల్ల ఈ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎటు ఉంటుంది? ఓకే, ఎటు ఉంటుంది? ఇదిగోండి ఇటు ఉంటుంది, అంతేగా. ఓకే, ఇక్కడ నుంచి ఇలా లైన్ డ్రా చేస్తే ఇదిగోండి ఇటు ఉంటుంది, అవే ఫ్రమ్ ది పాయింట్.
సిమిలర్ గా అలాగే ఇటువైపు ఇది ఎంత డిస్టెన్స్ లో ఉందో అంతే డిస్టెన్స్ లో ఇంకో ముక్క తీసుకుంటా. దీనివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎటు ఉంటుంది అంటే ఇటు ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని మనం చూడమ్మా, ఈ రెండు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని మనం కాంపోనెంట్స్ కింద డివైడ్ చేస్తే దీనివల్ల హారిజాంటల్ కాంపోనెంట్ ఇటు, వర్టికల్ కాంపోనెంట్ ఇటు ఉంటుంది. దీనివల్ల హారిజాంటల్ కాంపోనెంట్ ఇటు, వర్టికల్ కాంపోనెంట్ ఇటు ఉంటుంది. ఓకే అమ్మా, ఈ రెండు వర్టికల్ కాంపోనెంట్స్ క్యాన్సిల్ అయిపోతాయి ఎందుకంటే దే ఆర్ ఈక్వల్ అండ్ ఆపోజిట్. మనకి ఫైనల్ గా మిగిలిదేంటి? ఓన్లీ దిస్ హారిజాంటల్ కాంపోనెంట్. సో అలా అన్ని పాయింట్స్ వల్ల అలాగే ఉంటుందమ్మా. ఓకే, మన అన్ని పాయింట్స్ కి అలా సిమెట్రీ ప్రకారం తీసుకుంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎటు ఉంటుంది? హారిజాంటల్ గా ఉంటుంది, టువర్డ్స్ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్ లో ఉంటుంది. సో ఈ పాయింట్ దగ్గర నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎటు ఉంటుంది అంటే ఇదిగోండి ఇటు ఉంటుంది. ఓకే, ఈ పాయింట్ దగ్గర నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎటు ఉంటుంది అంటే అదిగోండి అటు ఉంటుంది. ఇటువంటి పాయింట్స్ దీని చుట్టూరు ఉంటాయి కదా. ఓకే అమ్మా, ఇటువంటి పాయింట్స్ జాగ్రత్త, ఇటువంటి పాయింట్స్ ఈ వైర్ చుట్టూరు ఉంటాయి కదా. ఇదిగోండి వైర్ ఎక్కడ ఉంటుంది, పాయింట్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. సో ఇది మనం ఇలా డ్రా చేస్తే ఒక సర్కిల్ అవుతుంది. ఓకే, అటువంటి పాయింట్స్ ఇక్కడే ఉండాలని రూల్ ఏముంది? ఇక్కడే ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు. సో అటువంటి పాయింట్స్ అన్నిటిని కలిపితే మనకి ఏమొస్తుందమ్మా? ఒక సిలిండ్రికల్ షేప్ వస్తుంది. అటువంటి పాయింట్స్ అన్నిటిని కలిపితే మనకు ఒక సిలిండ్రికల్ షేప్ వస్తుంది. ఆ సిలిండ్రికల్ షేప్ మీద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ కాదు. ఓకే అమ్మా, చూడండి ఇది వైర్. ఈ వైర్ చుట్టూరు ఇటువంటి పాయింట్స్ అలా సర్క్యులర్ షేప్ లో ఉంటాయి. ఇక్కడే ఉండాల్సిన రూల్ ఏముంది? కింద ఉండొచ్చు, ఇంకా కింద ఉండొచ్చు, ఇంకా కింద ఉండొచ్చు, అలా తీసుకుంటూ వెళ్ళొచ్చు కదా. ఇన్ఫినిట్ లెంగ్త్ ఉన్న వైర్ ఇది. సో అటువంటి పాయింట్స్ అన్నిటిని కలిపితే మనకి ఏ షేప్ వస్తుందమ్మా? సిలిండ్రికల్ షేప్ వస్తుంది. ఆ సిలిండ్రికల్ షేప్ మీద ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూ ఆర్ అనే రేడియస్ ఉన్న సిలిండ్రికల్ షేప్ వస్తుందమ్మా. ఆ సిలిండ్రికల్ షేప్ మీద ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూ ఎలా ఉంటుంది? ఇట్ ఈస్ కాన్స్టెంట్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నిట్యూడ్ అమ్మా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నిట్యూడ్ ఎలా ఉంటుంది అంటే ఇట్ ఈస్ కాన్స్టెంట్. సో ఈ వైర్ కి గాషియన్ సర్ఫేస్ ఎవరయ్యా అంటే సిలిండ్రికల్ షేప్. ఈ వైర్ కి గాషియన్ సర్ఫేస్ ఎవరంటే సిలిండ్రికల్ షేప్ అమ్మ. ఇక్కడ డ్రా చేస్తున్నా సిలిండ్రికల్ షేప్. ఓకే, so this is the Gaussian surface. ఓకే, సో మనకు కావాల్సిన గాషియన్ సర్ఫేస్ ఇక్కడ వచ్చేసింది. ఓకే అమ్మా, మనకు కావాల్సిన గాషియన్ సర్ఫేస్ మనం కన్స్ట్రక్ట్ చేసేసాము. సో ఇక్కడ ఈ ఇన్ఫినిట్ లెంగ్త్ ఉన్న వైర్ కి గాషియన్ సర్ఫేస్ ఎంత అయ్యా అంటే దట్ ఈస్ సిలిండ్రికల్. గాషియన్ సర్ఫేస్ ఏంటంటే దట్ ఈస్ సిలిండ్రికల్ షేప్. ఓకే అమ్మా, గాషియన్ సర్ఫేస్ ఈ విధంగానే కన్స్ట్రక్ట్ చేయాలమ్మా. ఆ గాషియన్ సర్ఫేస్ మీద ప్రతి పాయింట్ దగ్గర చూడమ్మా ఈ విధంగా కన్స్ట్రక్ట్ చేయాలంటే ఏ షేప్ లో అయినా తీసుకోవచ్చు. బట్ ఈ షేప్ లో తీసుకుంటే ఉపయోగం ఉంటుంది. గాస్ లాని ఈజీగా అప్లై చేయగలుగుతాం, లేదంటే లేదు. ఓకే అమ్మా, సో ఇప్పుడు ఈ సిలిండర్ మీద ప్రతి పాయింట్ దగ్గర కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది? ప్రతి పాయింట్ దగ్గర కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది? సేమ్ వాల్యూ ఉంటుంది. అంతేకాకుండా సిలిండర్ దగ్గర ఏ సర్ఫేస్ దగ్గర చూసినా ఎలక్ట్రిక్ ఫీల్డ్ పర్పెండిక్యులర్ గా ఉంటుంది. ఓకే, ఏ సర్ఫేస్ దగ్గర చూసినా ఎలక్ట్రిక్ ఫీల్డ్ పర్పెండిక్యులర్ గా ఉంటుంది. ఈ కర్వ్డ్ సర్ఫేస్ మీద, పైన కాదు, పైన సర్ఫేస్ కాదు, ఈ కర్వ్డ్ సర్ఫేస్ మీద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుందంటే పర్పెండిక్యులర్ గా ఉంటుంది. అంటే ఏరియా వెక్టార్ తోటి అది 0 యాంగిల్ చేస్తుంది, 90 డిగ్రీస్ కాదు. ఈ సర్ఫేస్ మీద ఏరియా వెక్టార్ ఎలా ఉంటుందమ్మా? ఏరియా వెక్టార్ కూడా ఇలాగే ఉంటుంది కదా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టార్ ఇలాగే ఉంది, ఏరియా వెక్టార్ కూడా ఇలాగే ఉంటుంది కదా. ఏరియా వెక్టార్ ఎటు ఉంటుంది? ఇట్ ఈస్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు ది సర్ఫేస్. ఓకే, సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ పర్పెండిక్యులర్ టు సర్ఫేస్ ఉంది, ఏరియా వెక్టర్ కూడా పర్పెండిక్యులర్ టు సర్ఫేస్ ఉంది. కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి ఏరియా వెక్టర్ కి మధ్యలో యాంగిల్ ఎంత అంటే 0 డిగ్రీస్. ఓకే, సో ఏరియా అనేది వెక్టార్ అని. ఓకే, ఆ వెక్టార్ డైరెక్షన్ ఎటు ఉంటుంది? 3 డైమెన్షనల్ బాడీకి ఎటు ఉంటుంది, 2 డైమెన్షనల్ బాడీకి ఎటు ఉంటుంది అనేది ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనే
టాపిక్ లో నేను చెప్పామా చాలా చాలా డీటెయిల్డ్ గా చెప్పా. కావాలంటే అది చూడండి, మీకు ఏదైనా డౌట్ ఉంటే, లేదంటే ఫాలో అయిపోండి. ఓకే, ఇది 3 డైమెన్షనల్ బాడీ ఏమో సిలిండర్ అనేది ఇట్ ఈస్ అ 3 డైమెన్షనల్ బాడీ. కాబట్టి నేనేం చెప్పొచ్చు, సిలిండర్ అనేది 3 డైమెన్షనల్ బాడీ కాబట్టి ఏరియా వెక్టర్ ఎలా ఉంటుంది సర్ఫేస్ మీద అంటే ఇట్ ఈస్ ఆల్వేస్ అవుట్వర్డ్స్ అండ్ పర్పెండిక్యులర్ టు ది సర్ఫేస్. ఇట్ ఈస్ ఆల్వేస్ అవుట్వర్డ్స్ అండ్ పర్పెండిక్యులర్ టు ది సర్ఫేస్. ఫర్ ఎగ్జాంపుల్ పై సర్ఫేస్ కనుక తీసుకుంటే ఏరియా వెక్టర్ ఇలా ఉంటుంది, కింద సర్ఫేస్ తీసుకుంటే ఏరియా వెక్టర్ ఇలా కిందకు ఉంటుంది. ఓకే, ఆల్వేస్ అవుట్వర్డ్స్ అండ్ పర్పెండిక్యులర్ టు ది సర్ఫేస్. ఓకే, రైట్. సరే, ఇప్పుడు మన ఎయిమ్ ఏంటి, అసలు ఎందుకు గాషియన్ సర్ఫేస్ కన్స్ట్రక్ట్ చేసామయ్యా అంటే ఇదిగోండి పి అనే పాయింట్ దగ్గర సర్ఫేస్ అనేది పి అనే పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేయాలి. పి అనే పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేయాలి. దానికోసం నేను ఇదిగోండి గాస్ లా ని ఉపయోగిస్తాను. దిస్ ఈస్ గాస్ లా. ఓకే అమ్మా, దిస్ ఈస్ గాస్ లా. ఈ గాస్ లా ని ఇక్కడ ఉపయోగిస్తాను. ఓకే, నేను ఒక ఇమాజినరీ సిలిండర్ కన్స్ట్రక్ట్ చేశా కదమ్మా. ఆ ఇమాజినరీ యాక్చువల్లీ ఇది లెంగ్త్ ఎంత, ఇన్ఫినిట్ లెంగ్త్. సో ఇటువంటి సిలిండ్రికల్ పాయింట్స్ ఇన్ఫినిటీ లెంగ్త్ వరకు ఉంటాయి. ఓకే, తీసుకుంటాం వల్ల ఉపయోగం లేదు కదా. సో నేను ఏం చేస్తాను, ఇమాజినరీ సిలిండర్ యొక్క లెంగ్త్ నేను ఏమనుకోను, ఎల్ అనుకోను. ఇమాజినరీ సిలిండర్ యొక్క లెంగ్త్ నేను ఎల్ అనుకుంటున్నాను. రేడియస్ ఏమవుతుంది, ఇదే కదా రేడియస్. సో రేడియస్ ఏమవుతుందమ్మా, ఆర్. ఇమాజినరీ సిలిండర్ యొక్క రేడియస్ ఏమవుతుంది, ఆర్. ఇమాజినరీ సిలిండర్ యొక్క లెంగ్త్ ఎల్ అవుతుంది. ఇమాజినరీ సిలిండర్ యొక్క రేడియస్ ఆర్ అవుతుంది. ఓకే, ఇమాజినరీ సిలిండర్ యొక్క రేడియస్ ఆర్, ఇమాజినరీ సిలిండర్ యొక్క లెంగ్త్ ఎల్. ఓకే, రైట్. ఇప్పుడు గాస్ లా మనం ఈ గాషియన్ సర్ఫేస్ కి అప్లై చేద్దాం. ఓకే, గాస్ లా నేను ఏం చేస్తున్నా, ఈ గాషియన్ సర్ఫేస్ కి అప్లై చేస్తున్నా. ఇప్పుడు గాస్ లా ఏం చెప్తుంది, ఈ గాషియన్ సర్ఫేస్ నుంచి బయటకు వస్తున్న ఫ్లక్స్ గురించి మాట్లాడుతుంది. ఓకే అమ్మా, ఈ గాషియన్ సర్ఫేస్ నుంచి బయటకు వస్తున్న ఫ్లక్స్ గురించి మాట్లాడుతుంది. ఇంకో విషయం, ఇది యూనిఫామ్లీ చార్జ్డ్ వైర్ కదా, యూనిఫామ్లీ చార్జ్డ్ వైర్ ఆఫ్ లెంగ్త్ ఇన్ఫినిటీ. ఓకే, ఇది ఒక లీనియర్ చార్జ్డ్ బాడీ అమ్మా. లీనియర్ చార్జ్డ్ బాడీ కాబట్టి నేను ఇక్కడ లీనియర్ చార్జ్ డెన్సిటీ తీసుకోవాలి. లీనియర్ చార్జ్ డెన్సిటీ, దాన్నే మనం లాంబ్డా అంటాం. దీని గురించి కూడా డిస్కస్ చేసాం. సో దిస్ లీనియర్ చార్జ్ డెన్సిటీ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఎల్. క్యూ బై ఎల్, చార్జ్ బై లెంగ్త్ అమ్మా. చార్జ్ బై లెంగ్త్. చార్జ్ అంటే ఏంటి, ఇదిగోండి ఈ సిలిండర్ లో ఎంత చార్జ్ ఉంది అదే చార్జ్, దాన్ని నేను క్యూ అనుకుంటా. లెంగ్త్ అంటే ఏంటి అంటే లెంగ్త్ ఆఫ్ ది సిలిండర్ లేదా లెంగ్త్ ఆఫ్ ది వైర్. ఓకే, సో నేను లీనియర్ చార్జ్ డెన్సిటీని లాంబ్డా అనుకుంటున్నా. క్యూ అనేది నా అజంప్షనే, ఎల్ అనేది కూడా నా అజంప్షనే. ఓకే అమ్మా, ఇక్కడ లాంబ్డా అనేది మాత్రమే వాడు ఇచ్చాడు. లీనియర్ చార్జ్ డెన్సిటీ లాంబ్డా అని వాడు ఇచ్చాడు మనకి. ఇక్కడ ఈ క్యూ బై ఎల్ అనేది నా అజంప్షన్. యాక్చువల్ గా ఫార్ములా ప్రకారం చార్జ్ బై లెంగ్త్. చార్జ్ ఎంత వాడు చెప్పాడా, చార్జ్ ఎంత, ఇది ఇన్ఫినిట్ లెంగ్త్ ఉన్న వైర్ అమ్మా. ఇన్ఫినిట్ లెంగ్త్ ఉన్న వైర్ కాబట్టి ఛార్జ్ కూడా ఇన్ఫినిటీయే ఉంటుంది. ఓకే, ఛార్జ్ ఇన్ఫినిటీ, అన్ని ఇన్ఫినిటీ తీసుకుంటే ఏమవుతుందమ్మా, మట్టి ఏం రాదు. లెంగ్త్ ఇన్ఫినిటీ, ఛార్జ్ ఇన్ఫినిటీ తీసుకుంటే ఏమొస్తుందమ్మా, కెనాట్ బి డిఫైన్డ్. కాబట్టి మనం తీసుకుంటే వల్ల ఉపయోగం లేదు. ఓకే, లెంగ్త్ ఎల్, అది కూడా నేను కన్సిడర్ చేశాను. యాక్చువల్గా ఇది వైర్ లెంగ్త్ ఎంత, ఇన్ఫినిటీ. ఛార్జ్ కూడా ఇన్ఫినిటీ అవుతుంది, లెంగ్త్ కూడా ఇన్ఫినిటీ అవుతుంది. ఓకే, సో దానివల్ల నేను ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తా, క్యాలిక్యులేట్ చేయలేను కదా. అందుకని చెప్పి ఎల్ అనే లెంగ్త్ ఉన్న సిలిండర్ నేను కన్సిడర్ చేశా. ఈ ఎల్ అనే లెంగ్త్ ఉన్న సిలిండర్ లో ఎల్ అనే లెంగ్త్ వైర్ ఉంది కదా. ఓకే, ఎల్ అనే లెంగ్త్ ఉన్న వైర్ ఉంది కదమ్మా. ఆ ఎల్ అనే లెంగ్త్ ఉన్న వైర్ లో ఛార్జ్ ఎంత అంటే క్యూ అంటున్నాను. ఓకే, కాబట్టి లీనియర్ చార్జ్ డెన్సిటీ లాంబ్డా ఈక్వల్ టు క్యూ బై ఎల్ అవుతుంది. ఓకే, రైట్. ఓకే అమ్మా, సో లెట్ గాషియన్ సర్ఫేస్ బి a cylindrical shape, okay, of radius r, of length l. అనేది మన అజంప్షన్స్ అన్నమాట. ఓకే, r అనేది వాడు ఇచ్చాడు. r అనే డిస్టెన్స్ లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అని అడుగుతున్నాడు వాడు మనల్ని. గాస్ లో ఉపయోగించి ఈ ఇన్ఫినిట్ వైర్ వల్ల r అనే డిస్టెన్స్ లో, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ r అనే డిస్టెన్స్ లో ఒక పాయింట్ కన్సిడర్ చేసా. ఆ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత నువ్వు చెప్పు అంటున్నాడు.
ఓకే బాబు ఎలా చార్జ్ చేసావంటే యూనిఫామ్ గా చార్జ్ చేశాను, ఆ యూనిఫామ్ ఇది లీనియర్ బాడీ కాబట్టి లీనియర్ చార్జ్ డెన్సిటీ ఎంత అంటే లాంబ్డా అని వాడు ఇచ్చాడు, మిగిలినది మన అజంప్షన్స్. సో ఫైనల్ ఫార్ములాలో క్యూ గానీ ఎల్ ఉండొచ్చులేమ్మా. ఓకే నాకు తెలిసి ఎల్ కూడా ఉండదు. ఓకే ఎల్ కూడా ఉండకూడదు ఎందుకంటే అది అజంప్షన్ కాబట్టి. ఓకే అయిన తర్వాత చూద్దాం. రైట్ రైట్ ఇప్పుడు ఈ క్లోజ్డ్ బాడీలోంచి బయటకు వస్తున్న ఫ్లక్స్ ఎంత? ఈ క్లోజ్డ్ బాడీ నుంచి బయటకు వస్తున్న ఫ్లక్స్ ఫై ఈక్వల్ టు ఫై ఫ్రమ్ అప్పర్ సర్ఫేస్ ప్లస్ ఫై ఫ్రమ్ లోవర్ సర్ఫేస్ ప్లస్ ఫై ఫ్రమ్ కర్వ్డ్ సర్ఫేస్. ఓకే అమ్మా, ఇది ఒక సిలిండర్. ఓకే ఈ సిలిండర్ కి 3 ఫేస్లు ఉన్నాయి, 1 2 ఇంకోటి కర్వ్డ్ సర్ఫేస్. ఓకే అప్పర్ సర్ఫేస్ నుంచి వచ్చే ఫ్లక్స్, లోవర్ సర్ఫేస్ నుంచి వస్తున్న ఫ్లక్స్, కర్వ్డ్ సర్ఫేస్ నుంచి వస్తున్న ఫ్లక్స్ మొత్తం కలిపితేనే టోటల్ ఫ్లక్స్ ఫ్రమ్ దిస్ క్లోజ్డ్ బాడీ. అయితే అప్పర్ సర్ఫేస్ ఏరియా ఏమో ఇలా ఉంటుంది, లోవర్ సర్ఫేస్ ఏరియా ఇలా ఉంటుంది, మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ మాత్రం హారిజాంటల్ గా ఉంటుంది. కాబట్టి మనం ఫ్లక్స్ కనుక క్యాలిక్యులేట్ చేస్తే ఈ బార్ డాట్ డిఎస్ బార్ అంటే ఈ బార్ డాట్ ఏ బార్ వస్తుంది. ఇంటిగ్రేషన్ తీసుకుంటే ఈ బార్ డాట్ ఏ బార్ వస్తుంది. ఆ ఈ బార్ డాట్ ఏ బార్ అంటే ఏ కాస్ 90 డిగ్రీస్ వస్తుందమ్మా. ఇది ఈ ఇటు ఉంది, ఏ ఇటు ఉంది. సో ఆ రెండింటికి మధ్యలో యాంగిల్ 90 డిగ్రీస్, కాస్ 90 డిగ్రీస్ 0 అవుతుంది. కాబట్టి వీటి వల్ల ఫ్లక్స్ 0 0. ఇంకా మనకు మిగిలిందల్లా ఏంటి? ఓన్లీ కర్వ్డ్ సర్ఫేస్. ఓకే అమ్మా, సో ఈ కర్వ్డ్ సర్ఫేస్ వల్ల వచ్చే ఫ్లక్స్ దేనికి ఈక్వల్ అవుతుందయ్యా అంటే దేనికి ఈక్వల్ అవుతుందమ్మా? క్లోజ్డ్ ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ బార్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్. అదే చెప్తుంది గాస్ లా, క్యూ బై ఎప్సిలాన్ నాట్ అని చెప్తుంది. ఓకే రైట్, ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది కాన్స్టెంట్ బయట రాసేద్దాం, లేదా ఇంకా చేద్దాం. ఇంటిగ్రల్ ఈకి డిఎస్, డిఎస్ అంటే ఏంటమ్మా? ఇదిగోండి ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర సర్ఫేస్ ఏరియా. ఈకి డిఎస్ కి మధ్యలో యాంగిల్ ఎంత అంటే ఎప్పుడు 0. ఏ పాయింట్ తీసుకున్నా, ఈ సిలిండర్ లో ఏ పాయింట్ తీసుకున్నా కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ బయటకు ఉంటుంది, ఏరియా వెక్టర్ కూడా బయటకే ఉంటుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంది, ఏరియా వెక్టర్ ఎలా ఉంది. ఇక్కడ పాయింట్ తీసుకున్నారనుకోండి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలాగే ఉంటుంది, ఏరియా వెక్టర్ ఇలాగే ఉంటుంది. ఇక్కడ పాయింట్ తీసుకున్నారనుకోండి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది, ఏరియా వెక్టర్ కూడా ఎలా ఉంటుంది. రెండింటికి మధ్యలో యాంగిల్ ఎంత? 0. కాబట్టి ఈ బార్ డాట్ డిఎస్ బార్ అంటే ఈ డిఎస్ కాస్ 0 విచ్ ఇస్ ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్. కాస్ 0 అంటే 1, కాబట్టి మనకి ఏం మిగిలిందమ్మా? ఇంటిగ్రల్ ఈ డిఎస్. ఓకే కాస్ 0 అంటే 1 అమ్మా, కాబట్టి తీసేస్తే ఇంటిగ్రల్ ఈడిఎస్ మిగిలింది. అయితే ఈ వాల్యూ ఈ సిలిండ్రికల్ సర్ఫేస్ మీద ఏ పాయింట్ దగ్గర చూసినా కాన్స్టెంట్ గానే ఉంటుంది కాబట్టి ఈ బయట రాసేస్తాం. ఈక్వల్ టు ఇంటిగ్రల్ డిఎస్ విచ్ ఇస్ ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్. ఈ డిఎస్ ఏ సర్ఫేస్ అమ్మా? కర్వ్డ్ సర్ఫేస్. కర్వ్డ్ సర్ఫేస్ యొక్క టోటల్ ఏరియానే కదా ఇంటిగ్రల్ డిఎస్. ఈ కర్వ్డ్ సర్ఫేస్ యొక్క టోటల్ ఏరియానే కదమ్మా ఇంటిగ్రల్ డిఎస్. ఆ కర్వ్డ్ సర్ఫేస్ యొక్క ఏరియా ఏమవుతుంది? 2πr ఇంటూ ఎల్. సిలిండర్ యొక్క సర్ఫేస్ ఏరియా అమ్మా ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. దీని సర్కంఫరెన్స్ ఎంత? 2πr. దీని లెంగ్త్ ఎంత? ఎల్. సో 2πr ఇంటూ ఎల్. ఓకే అమ్మా, సో దీన్ని ఈ ఏరియా ఆఫ్ కర్వ్డ్ సర్ఫేస్ ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్ అని రాస్తుంది. ఓకే దీన్నే నేను ఈ ఏ అంటే 2πrl విచ్ ఇస్ ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్. ఈ ఇంటూ 2πrl విచ్ ఇస్ ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్. బాగా ఉంది. దీని నుంచి ఈ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? దీని నుంచి ఈ ఈక్వల్ టు ఏమవుతుంది? క్యూ బై 2π ఎప్సిలాన్ నాట్ RL అంతేనా? ఇక్కడ తీసుకెళ్ళా 2π ఎప్సిలాన్ నాట్ RL అని రాస్తాను. ఓకే అయితే ఇక్కడ మనకి అన్ని అజంప్షన్స్ క్యూ అజంప్షన్ ఎల్ అజంప్షన్ ఆ రెండు ఉండకూడదు ఫార్ములా, కానీ వచ్చేసింది ఫార్ములాలో. అయితే అదృష్టం కొద్దీ మనకు తెలుసు క్యూ బై ఎల్ అంటే లాంబ్డా అని. లాంబ్డా వాడు ఇచ్చున్నాడు కాబట్టి ఈక్వల్ టు లాంబ్డా బై 2π ఎప్సిలాన్ నాట్ R.
దిస్ ఇస్ ది ఫార్ములా. ఓకే అమ్మా, ఈ ఫార్ములాని గాస్ లా ఉపయోగించి కాకుండా కులూమ్స్ లో ఉపయోగించేస్తే దగ్గర దగ్గర ఈజీగా ఒక 20 minutes పడుతుందమ్మా. ఆల్రెడీ మనం డెరైవ్ చేసాం కూడా. ఓకే, ఫైనైట్ లెంగ్త్ ఉన్న వైర్ కి మనం ఆల్రెడీ డెరైవ్ చేసాం ఫార్ములా. డెరైవ్ చేసి దాన్ని ఇన్ఫినిట్ లెంగ్త్ కి మనం ఎక్స్టెండ్ చేసాం. ఓకే, అక్కడ ఎంత పెద్ద డెరివేషన్ వచ్చిందో చూడండి, ఇక్కడ చిటికలో అయిపోయింది మనకి. ఓకే అమ్మా, జస్ట్ ఒక 3 స్టెప్లు వేస్తే అయిపోయింది. ఈక్వల్ టు లాంబ్డా బై 2πε0 r. ఓకే, ఎటు ఉంటుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్? ఆల్వేస్ అవుట్వర్డ్స్. ఈ పాయింట్ దగ్గర అవుట్వర్డ్స్. ఏది పాజిటివ్ ఛార్జ్ కాబట్టి, అదే నెగిటివ్ ఛార్జ్ అయితే ఇన్వర్డ్స్ ఉంటుంది. పాజిటివ్ ఛార్జ్ కాబట్టి అవుట్వర్డ్స్ అమ్మా, నెగిటివ్ ఛార్జ్ అయితే ఇన్వర్డ్స్ ఉంటుంది. ఓకే, పాజ్ చేసి రాసుకోండి అమ్మా, పాజ్ చేసి రాసుకోండి. రైట్ అమ్మా, బోర్డు మీద ఉన్న క్వశ్చన్ చూడండి. ఐఐటి జేఈ అడ్వాన్స్డ్ 2015 లో అడిగిన క్వశ్చన్ అమ్మా. ఓకే, క్వశ్చన్ చాలా పెద్దగా ఉంది కానీ సొల్యూషన్ చాలా చిన్నగానే ఉంటుంది, నో ప్రాబ్లం. ఓకే, అయితే ఈ క్వశ్చన్ ని అర్థం చేసుకుంటమే కష్టం అమ్మా. దానికి మీరు విజువలైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఆ విజువలైజేషన్ మీకు చూపిస్తాను. ఓకే, ఫస్ట్ చూడమ్మా, an infinitely long uniform line charge distribution. ఏంటమ్మది? ఇన్ఫినిట్ లాంగ్ యూనిఫామ్ లైన్ చార్జ్ డిస్ట్రిబ్యూషన్. ఇప్పుడు మనం చూసాం కదా డెరివేషన్, అటువంటిదే ఒక చార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. లీనియర్ చార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ చార్జ్ పర్ యూనిట్ లెంగ్త్ లాంబ్డా, అంటే లీనియర్ చార్జ్ డెన్సిటీ లాంబ్డా అని వాడు ఇచ్చేసాడు. అది ఎలా ఉందంట? ఇట్ లైస్ ప్యారలల్ టు ది వై యాక్సిస్. జాగ్రత్తగా వినండి. It lies parallel to the y-axis in the yz plane at z equal to √3/2a. ఓకే అమ్మా, ఇన్ఫినిట్ లెంగ్త్ ఉన్న ఒక వైర్ ఉంది, చార్జ్డ్ వైర్ ఉంది. ఓకే, చార్జ్డ్ యూనిఫామ్ లైన్ చార్జ్ అంటే చార్జ్డ్ వైర్ ఉంది, ఇన్ఫినిట్ లెంగ్త్ ఉంది. అది ఎక్కడుందమ్మా? ఇట్ ఈస్ లయింగ్ ఇన్ ది yz ప్లేన్. yz ప్లేన్ లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇది y యాక్సిస్ అనుకుందాం, ఇది z యాక్సిస్ అనుకుందాం. ఇది y యాక్సిస్, ఇది z యాక్సిస్ అమ్మ. ఆటోమేటిక్ ఇదేమవుతుంది? x యాక్సిస్ అవుతుంది, అంతే కదా. ఆటోమేటిక్లీ దిస్ విల్ బి x యాక్సిస్. ఎలా అని తీసుకోవచ్చు? ఇది x, ఇది y, ఇది z అని తీసుకోవాల్సిందే ఉంది. ప్రస్తుతానికి మనకి అది yz ప్లేన్ లో ఆ ఇన్ఫినిట్ లెంగ్త్ ఉన్న చార్జ్ వైర్ ఉందన్నాడు కాబట్టి yz ప్లేన్ ఇలా తీసుకున్నా. ఇది y యాక్సిస్, లేదా ఇది y, ఇది z అని తీసుకున్నాను, మీ ఇష్టం అది. ఓకే, నేను ఇలా తీసుకున్నా. సో ఇది y, ఇది z. ఇది y, ఇది z. yz ప్లేన్ అంటే ఈ ప్లేన్. yz ప్లేన్ అంటే ఈ బోర్డేనమ్మా, ఈ బోర్డు yz ప్లేన్ ఈ కేసులో. ఓకే, xy ప్లేన్ అంటే ఈ బోర్డుకి పర్పెండిక్యులర్ గా ఉన్న ప్లేన్. ఓకేనా? రైట్, ఒకసారి చూడండి ఏం జరుగుతుందో చూడండి. ఇది ఎక్కడ ఉందంట? y యాక్సిస్ కి ప్యారలల్ గా ఉందంట. ఎక్కడ? అట్ z ఈక్వల్ టు √3/2a. z ఈక్వల్ టు √3/2a ఇది అనుకుందాం. ఓకే అమ్మా, z ఈక్వల్ టు ఇది ఆరిజిన్, z ఈక్వల్ టు √3/2a ఇది అనుకుందాం. సో y యాక్సిస్ కి ప్యారలల్ గా ఇక్కడ ఉందంట. ఓకే అమ్మా, y యాక్సిస్ కి ప్యారలల్ గా ఇక్కడ ఉందంట. ఎవరు? ఇన్ఫైనైట్ లెంగ్త్ ఉన్న ఒక చార్జ్ డిస్ట్రిబ్యూషన్. ఇదిగోండి, ఇన్ఫైనైట్ లెంగ్త్ ఉంది, ఇన్ఫైనైట్ లెంగ్త్, ఇన్ఫైనైట్ లెంగ్త్, ఇన్ఫైనైట్ లెంగ్త్. ఓకే, సో ఇన్ఫైనైట్ లెంగ్త్ ఉన్న ఒక చార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఈ విధంగా ఇదిగోండి y యాక్సిస్ కి ప్యారలల్ గా ఉంది. ఎక్కడమ్మా? అట్ z ఈక్వల్ టు √3/2a. సో ఈ డిస్టెన్స్ ఎంత? ఆరిజిన్ నుంచి డిస్టెన్స్ ఎంతమ్మా? √3/2a ఈ డిస్టెన్స్. ఓకే, బాగానే ఉంది. If the magnitude of electric flux, అంతేనా? అంతే. If the magnitude of flux of electric field అంటే ఏంటి? electric flux through the rectangular surface ABCD in the xy plane with its center at the origin is lambda by n epsilon naught, then the value of n is. చూడమ్మా ఏమంటున్నాడు? ఒక వాల్యూ ఇచ్చాడు మనకి. ఏంటా వాల్యూ? ఫ్లక్స్, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ వాల్యూ ఇచ్చాడు. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ దేంట్లోంచి వెళ్తుందట? త్రూ ది రెక్టాంగులర్ సర్ఫేస్ ఏబిసిడి. ఏబిసిడి అనే రెక్టాంగులర్ సర్ఫేస్ ఉందంటమ్మా. రెక్టాంగులర్ సర్ఫేస్ ఏమంటున్నాడు వాడు? రెక్టాంగులర్ సర్ఫేస్ అంటున్నాడు. ఏబిసిడి అనే రెక్టాంగులర్ సర్ఫేస్ ఉంది. ఓకే, ఉంది. ఓకే, ఆ రెక్టాంగులర్ సర్ఫేస్ ఎక్కడ ఉందమ్మా? XY ప్లేన్ లో ఉంది.
అంటే ఈ ప్లేన్లో ఉంది, ఈ బోర్డుకి పర్పెండిక్యులర్ ప్లేన్లో ఉందమ్మా, XY ప్లేన్లో ఉంది, ఇంకా విత్ ఇట్స్ సెంటర్ ఎట్ ది ఆరిజిన్. ఓకే, సో XY ప్లేన్లో నేను ఒక రెక్టాంగులర్ సర్ఫేస్ కన్సిడర్ చేస్తున్నా. ఇదిగోండి రెక్టాంగులర్ సర్ఫేస్, √3/2a ఇక్కడ రాస్తున్నా. ఇదిగోండి అమ్మ రెక్టాంగులర్ సర్ఫేస్. రెక్టాంగులర్ సర్ఫేస్ ఎలా ఉంది అది? దీన్ని ప్యారలల్గా డ్రా చేయాలి కదా నేను. సారీ, ఓకే, ఓకే ఈ విధంగా. సో దిస్ ఈజ్ అ రెక్టాంగులర్ సర్ఫేస్ విత్ ఇట్స్ సెంటర్ ఎట్ ఆరిజిన్. అర్థమవుతామా సిచ్యువేషన్ అర్థమవుతుందా? ఇక్కడ ఒక లైన్ చార్జ్ ఉంది, కింద ఒక రెక్టాంగులర్ సర్ఫేస్ ఉంది. ఆ రెక్టాంగులర్ సర్ఫేస్ నుండి వెళ్తున్న ఫ్లక్స్ ఎంత అంటే λL/n∈0 అంటున్నాడు. ఈ చార్జ్డ్ వైర్ వల్ల ఈ రెక్టాంగులర్ సర్ఫేస్ నుంచి వెళ్తున్న ఫ్లక్స్ ఎంత అయ్యా అంటే λL/n∈0 అంటున్నాడు. అయితే n వాల్యూ ఎంత అనేది మనం కనుక్కోవాలి. ఒకసారి మీకు పిక్చర్ విజువలైజ్ చేస్తాను చూడండి. ఓకే, ఇది ఇన్ఫినిట్ లెంగ్త్ ఉన్న చార్జ్డ్ వైర్ ఇలా ఉంది, y యాక్సిస్ కి ప్యారలల్ గా ఇలా ఉంది. ఓకే, ఎంత హైట్ లో ఉందమ్మా? √3/2a. ఇది ఇదిగోండి √3/2a హైట్ లో ఉంది. అది √3/2a హైట్ లో ఉంది. ఓకే, నేనేం చేశాను, ఆరిజిన్ దగ్గర ఒక రెక్టాంగులర్ సర్ఫేస్, ఇదిగోండమ్మా రెక్టాంగులర్ సర్ఫేస్ ఇలా పెట్టా. ఇన్ఫినిట్ లెంగ్త్, ఇది ఇన్ఫినిట్ లెంగ్త్, ఇది చిన్నగా ఉంది కానీ మామూలుగా ఇన్ఫినిట్ లెంగ్త్, అటు ఇన్ఫినిటీ ఇటు ఇన్ఫినిటీ. ఓకే, సో ఇన్ఫినిట్ లెంగ్త్ ఉన్న చార్జ్డ్ వైర్ ఇలా పెట్టా. ఓకే, అర్థమవుతుందా? దీని సెంటర్ ఆరిజిన్ దగ్గర ఉంది. ఈ రెక్టాంగులర్ సర్ఫేస్ యొక్క సెంటర్ ఆరిజిన్ దగ్గర ఉంది. ఈ ఆరిజిన్ దగ్గర ఈ సెంటర్ ఉంది. ఓకే, ఈ సెంటర్కి ఎగ్జాక్ట్గా √3/2a హైట్లో ఇది ఉంది. సో దీని నుంచి ఫ్లక్స్ అన్ని డైరెక్షన్స్లోంచి ఫ్లక్స్ వస్తుంది కదా ఇలాగే. ఓకే, అన్ని డైరెక్షన్స్లోంచి ఇలా ఫ్లక్స్ వస్తుంది కదమ్మా, అన్ని డైరెక్షన్స్లోంచి ఇలా ఫ్లక్స్ వస్తుంది కదా. సో దీంట్లోంచి వెళ్ళే ఫ్లక్స్ ఎంత అంటే λL/n∈0 అంటున్నాడు. ఓకే, కేవలం దీంట్లోంచి వెళ్ళే ఫ్లక్స్ λL/n∈0 అంటున్నాడు అమ్మా. ఓకే, λL/n∈0 ఫ్లక్స్ కనుక దాంట్లోంచి వెళ్తుంటే n వాల్యూ ఎంత క్యాల్కులేట్ చేయండి అంటున్నాడు. వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ n? ఓకే, దట్ ఈస్ సింపుల్ క్యాల్కులేషన్. ఓకే, ఇంత పెద్ద క్వశ్చన్, దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, రైట్, జాగ్రత్తగా వినడం. ఇక్కడ నాకు తెలిసి ఒక డేటా మిస్ అయింది. ఏంటా డేటా అంటే క్వశ్చన్లో మిస్ చేసినట్టున్నా, ఒకసారి చూస్తాను కదమ్మా. ఓకే, ఈ లెంగ్త్ L అమ్మా, ఈ లెంగ్త్ L, ఈ లెంగ్త్ A. యాక్చువల్ డయాగ్రామ్లో ఇచ్చాడు, డయాగ్రామ్ కూడా ఇచ్చాడు. ఓకే, ఈ లెంగ్త్ L, ఈ లెంగ్త్ A. అర్థమవుతుందమ్మా? ఇదిగోండి వైర్ ఇలా పెట్టా. ఈ లెంగ్త్ A, ఈ లెంగ్త్ L. ఇది రెక్టాంగులర్ ఫేస్ అన్నాడు కదా. సో ఈ లెంగ్త్ L అవుతుంది, ఈ లెంగ్త్ L అవుతుంది, ఈ లెంగ్త్ A. వైర్ ఇలా ఉంది, దీంట్లోంచి వెళ్తున్న ఫ్లక్స్ కావాలి అంటున్నా. ఓకే అమ్మా, దాంట్లోంచి వెళ్తున్న ఫ్లక్స్ కావాలి అంటున్నా, మనం క్యాల్కులేట్ చేయాలి ఇప్పుడు. రైట్, వెరీ గుడ్, క్యాల్కులేట్ చేద్దాం. అయితే ఇక్కడ నేను ఒక చిన్న టెక్నిక్ ఫాలో అవుతున్నాను. నేను ఈ రెక్టాంగిల్ని బేస్ చేసుకొని ఒక క్యూబాయిడ్ కన్స్ట్రక్ట్ చేస్తా. ఇటు 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 అన్ని డైరెక్షన్స్లో ఒక క్యూబాయిడ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నా. ఓకే, నేను ఇక్కడ చూపించట్లేదమ్మా కన్స్ట్రక్ట్ చేస్తున్నట్టు, మీరు అజ్యూమ్ చేసుకోండి. ఒక క్యూబాయిడ్ ఏది √3/2a, ఈ హైట్లో ఇక్కడ రెక్టాంగిల్ ఉంది, అలాగే ఇటు ఒక రెక్టాంగిల్ ఉంది, అలాగే L/2 అనే డిస్టెన్స్లో ఇటు ఒక రెక్టాంగిల్ ఉంది, ఇటు ఒక రెక్టాంగిల్ ఉంది. ఓకే, సో అలా నేను కన్స్ట్రక్ట్ చేశాను.
టోటల్ గా క్యూబ్ కన్స్ట్రక్ట్ చేశామమ్మా. క్యూబ్ కాదు, క్యూబ్ అంటే అన్ని ఆల్ స్క్వేర్స్ ఉంటాయి కదా, ఇక్కడ ఆల్ సైడ్స్ రెక్టాంగిల్స్ ఉన్నాయి. అర్థమవుతుందా? మళ్ళీ ఒకసారి జాగ్రత్త వినండి. ఇదిగోండి √3/2, ఇక్కడి నుంచి √3/2 డిస్టెన్స్ లో ఇక్కడ ఒక రెక్టాంగిల్ ఉంది, అలాగే పైన ఒక రెక్టాంగిల్ ఉంది, అలాగే ఇటువైపు L/2 అనే డిస్టెన్స్ లో ఇక్కడ ఒక రెక్టాంగిల్ పెట్టా, అలాగే ఇక్కడ ఒక రెక్టాంగిల్ పెట్టాను. సేమ్ ఇటువంటి రెక్టాంగిల్సే అన్ని ఇటువంటి రెక్టాంగిల్సే పెడితే ఏమవుతుందమ్మా? అది ఒక క్యూబ్ అవుతుంది. అదవుతుందమ్మా? అలా పెడితే ఒక క్యూబాయిడ్ అవుతుంది. ఓకే, ఆ టోటల్ క్యూబాయిడ్ లోంచి బయటకు వస్తున్న ఫ్లక్స్ ఎంత? ఆ టోటల్ క్యూబాయిడ్ లోంచి బయటకు వస్తున్న ఫ్లక్స్ ఎంత అంటే ఈ క్యూబాయిడ్ లో ఎంత ఛార్జ్ ఎన్క్లోజ్ అయిందో క్యాల్కులేట్ చేస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్యూ అనే ఛార్జ్ ఎన్క్లోజ్ అయింది అనుకుందాం. మనం ఇమాజినరీగా కన్స్ట్రక్ట్ చేసిన క్యూబాయిడ్ లో, జాగ్రత్తగా వినండి అమ్మా, మనం ఇమాజినరీగా ఇప్పుడు క్యూబాయిడ్ ఒకటి కన్స్ట్రక్ట్ చేసాము. ఆ కన్స్ట్రక్ట్ చేసిన క్యూబాయిడ్ లో ఛార్జ్ ఎంత ఉంది అంటున్నా? క్యూ అంటున్నాను. కాబట్టి ఫ్లక్స్ φ = Q/ε0. ఫ్లక్స్ φ = Q/ε0. ఓకే, రైట్. ఓకే, రైట్. నెక్స్ట్ వెళ్ళండి. ఓకే, క్యూ వాల్యూ నేను అనుకున్నది, నాకు తెలియదు. క్యూ వాల్యూ అంతా నాకు తెలియదు. కానీ మనకి ఇక్కడ ఛార్జ్ పర్ యూనిట్ లెంగ్త్ ఇచ్చాడు, లాంబ్డా వాల్యూ. ఛార్జ్ పర్ యూనిట్ లెంగ్త్ అంటే ఇక్కడ నేను Q/L అని రాయొచ్చా? ఎందుకంటే ఈ క్యూబాయిడ్ లో ఉండే లెంగ్త్ ఇదే. ఈ లెంగ్త్ దేనికి ఈక్వల్ అవుతుంది? ఈ లెంగ్త్కి ఈక్వల్ అవుతుంది, అంతే కదా. ఇప్పుడు ఈ క్యూబాయిడ్ లో ఎన్క్లోజ్ అయిన లెంగ్త్ ఈ చిన్న పార్ట్ ఉంటుందమ్మా. ఆ చిన్న పార్ట్ లెంగ్త్ ఏమవుతుంది? క్యాపిటల్ L కదా. ఓకే, సో లాంబ్డా = Q/L అని రాయొచ్చు కదా. దేర్ఫోర్ Q = λL అని రాయొచ్చు కదా. కాబట్టి φ నేను λL/ε0 అని రాయొచ్చు కదా. ఇది దేంట్లోంచి వస్తున్న ఫ్లక్స్ అమ్మా? ఈ చిన్న ముక్కలోంచి ఓవరాల్ గా చుట్టూరు వస్తున్న ఫ్లక్స్ ఇది, అంతే కదా. అర్థమవుతుందమ్మా? ఈ చిన్న ముక్క L అనే చిన్న ముక్క, దీనిపైన L అనే చిన్న ముక్క కన్సిడర్ చేశాను. ఆ L అనే చిన్న ముక్కలోంచి టోటల్ గా ఎంత ఫ్లక్స్ బయటకు వస్తుంది అంటే λL/ε0. అందుకే క్యూబాయిడ్ తీసుకున్నాం. క్యూబాయిడ్ తీసుకోకుండా కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకే అమ్మా, చూడండి, ఒక ఛార్జ్డ్ పార్టికల్ నుంచి ఎంత ఫ్లక్స్ బయటకు వస్తుంది? Q/ε0. అదే చెప్తున్నాను. ఇక్కడ కూడా Q/ε0 వస్తుంది. ఒక ఛార్జ్డ్ బాడీ నుంచి, ఇదిగోండి ఈ లెంగ్త్ ఉన్న ఛార్జ్ కనుక క్యూ అయితే దాని నుంచి ఎంత ఫ్లక్స్ బయటకు వస్తుంది అంటే Q/ε0. అది అన్ని వైపులకి వస్తుంది. ఆ Q/ε0 అన్ని వైపులకి వస్తుంది, మొత్తం దీని చుట్టూరు వస్తుంది. దీని చుట్టూరు వచ్చే ఫ్లక్స్ Q/ε0. మనకి దాని చుట్టూరు అవసరం లేదు, కేవలం దీంట్లోంచి వెళ్ళే ఫ్లక్స్ మాత్రమే కావాలి. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసింది ఏంటి? టోటల్ గా ఈ L అనే లెంగ్త్ ఉన్న వైర్ నుంచి వచ్చే టోటల్ ఫ్లక్స్ క్యాలిక్యులేట్ చేసాం. ఓకే, రైట్, వెరీ గుడ్, బాగానే ఉంది. అయితే ఇప్పుడు నేను అక్కడ ఒక చిన్న ఇది కన్సిడర్ చేస్తున్నా. ఏంటది? ఒక చిన్న ట్రయాంగిల్. ఓకే, చూడండి, నేను ఇలా 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 ఒక లైన్ డ్రా చేస్తా, ఇలా 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 ఒక లైన్ డ్రా చేస్తా. ఓకే, అంటే ఇలా ఇలా ఉందన్నమాట. ఇది ఇన్ఫినిట్ ఛార్జ్ ఉన్న వైర్ కదా. ఓకే, ఇది ఇన్ఫినిట్ ఛార్జ్ ఉన్న వైర్ కదా. ఇలాగా నేను కన్సిడర్ చేస్తే చూడమ్మా, మళ్ళీ జాగ్రత్త చూడండి, ఇది ఇన్ఫినిట్ లెంగ్త్ ఉన్న వైర్. ఓకే, దీని కింద నేను ఇదిగోండి ఈ క్యూబాయిడ్కి ఈ ఎడ్జ్, క్యూబాయిడ్ కదా ఇది, రెక్టాంగిల్కి ఈ ఎడ్జ్కి ఒక లైన్ డ్రా చేసా, ఆ ఎడ్జ్కి ఒక లైన్ డ్రా చేసా. ఇలాగా 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 ఇలాగా. ఓకే, ఇలాగా ఇలా. ఓకే అమ్మా, సో అదొక ట్రయాంగిల్ అవుతుంది కదా. దీన్ని ఎంటైర్గా ఇలా తిప్పి చూసాం అనుకోండి అమ్మా, ఇలా కనపడుతుంది, ఇలా కనపడుతుంది. యాక్చువల్గా ఇప్పుడు ఇలా ఉంది. ఓకే, ఇదిగోండి ఇది ఇన్ఫినిట్ లెంగ్త్ ఉన్న వైర్. ఈ క్యూబాయిడ్ మీదకి ఫ్లక్స్ ఎంత వస్తుంది అంటే ఇదిగోండి ఎంత వస్తుంది. దీంట్లో ఉన్న ఫ్లక్స్ మొత్తం దాంట్లోకి వస్తుందమ్మా, చూడండి. ఓకే, కింద రెక్టాంగిల్ ఉందమ్మా. రెక్టాంగిల్ నుంచి ఎంత ఫ్లక్స్ వస్తుందంటే దీంట్లోంచి ఎంత ఫ్లక్స్ వస్తుందో ఆ టోటల్ ఫ్లక్స్ రెక్టాంగిల్ నుంచి వస్తున్నట్టే. ఓకేనమ్మా, ఆ టోటల్ ఫ్లక్స్ ఆ రెక్టాంగిల్ నుంచి వస్తున్నట్టే. ఇప్పుడు ఇది చూడమ్మా,
ఇదేమవుతుంది √3/2a కదా. ఓకే, దిస్ విల్ బి √3/2a. మరి ఇదేమవుతుంది, ఇదేమవుతుంది. ఇది √3/2a అయితే ఇదేమవుతుంది, ఇదేమవుతుంది. ఇంకోటి ఈ హైట్ √3/2a, ఇదెంత, ఈ డిస్టెన్స్ ఇదమ్మా, ఈ డిస్టెన్స్. ఆ డిస్టెన్స్ ఎంత, ఏ. ఈ టోటల్ డిస్టెన్స్ ఎంతమ్మా, ఏ. కన్ఫ్యూజ్ కావద్దమ్మా ఒకసారి. ఈ హైట్ మీకు విజువలైజ్ చేసి చూపించారు, కొంచెం టైం పడుతుంది, అయినా తప్పదు. ఇలా ఉందమ్మా, దీన్ని ఇలా తిప్పా. ఈ హైట్ ఎంత, కింద రెక్టాంగిల్ ఉందనుకోండి, ఈ రెక్టాంగిల్ నుంచి హైట్ ఎంత, √3/2a. ఓకే, ఈ డయాగ్రామ్ని టోటల్గా ఇలా తిప్పా. ఓకే, సో ఈ హైట్ ఎంతమ్మా, √3/2a. ఈ రెక్టాంగిల్ని డైరెక్ట్గా ఇలా తిప్పా. ఈ లెంగ్త్ ఏమవుతుంది, ఈ లెంగ్తే కదా. దట్ లెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా, ఏ. సో అది కూడా రాస్తాను, ఏ. ఇది √3/2a, ఇది ఏ. అంటే ఇది a/2 అవుతుంది, ఇది కూడా a/2 అవుతుంది. ఇది a/2 అవుతుంది, ఇది కూడా a/2 అవుతుంది. ఓకే అమ్మా, మరి ఇదేమవుతుంది చెప్తాం. ఇదంతా ఎందుకు చేస్తున్నానో చెప్తాను. ఇదేమవుతుంది, ఏమవుతుందమ్మా, ఇది పైథాగరస్ థియరం అప్లై చేయండి. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. పైథాగరస్ థియరం అప్లై చేస్తే దిస్ స్క్వేర్ ప్లస్ దిస్ స్క్వేర్, √3/2 అంటే 3a² ప్లస్ a²/2 స్క్వేర్ రూట్ ఆఫ్ పైథాగరస్ థియరం దిస్ స్క్వేర్ ప్లస్ దిస్ స్క్వేర్, 3a² ప్లస్ a²/4 అంతే కదా. ఓకే, దిస్ స్క్వేర్ ప్లస్ దిస్ స్క్వేర్, స్క్వేర్ రూట్ ఇది ఏమవుతుందమ్మా, స్క్వేర్ రూట్ ఆఫ్ దిస్ స్క్వేర్ ప్లస్ దిస్ స్క్వేర్. ఇది హైపోటెన్యూస్ కదా. ఓకే, ఏమవుతుంది అది చెప్పండి, 4a²/4. 4 క్యాన్సిల్ అవుతుంది, √a² ఏమవుతుందమ్మా, ఏ. కాబట్టి ఈ లెంగ్త్ ఎంత, ఏ. ఈ లెంగ్త్ కూడా ఏనే అవుతుంది. సో దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ ఏ. అంటే ఇది ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అయింది. ఓకే అమ్మా, ఇది ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అయింది. కాబట్టి ఈ యాంగిల్ ఎంత అవుతుందమ్మా, 60 degrees. యాంగిల్ ఎంత అవుతుంది, 60 degrees. సార్ ఎందుకు సార్ ఇదంతా ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తున్నారు మీరు, దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా అంటే ఉందమ్మా. దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా అంటే ఉంది. ఏంటో ఇప్పుడు మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు దీని చుట్టూరు వచ్చే ఫ్లక్స్ ఎంత, Q/ε0. ఓకే అమ్మా, ఈ వైర్ చుట్టూరు వచ్చే ఫ్లక్స్ Q/ε0 అంటే λL/ε0. చుట్టూరు అంటే యాంగిల్ ఎంత అవుతుందమ్మా, 360 degrees అయినా. సో 360 degrees యాంగిల్లోంచి వచ్చే ఫ్లక్స్ ఎంత అంటే λL/ε0. ఇప్పుడే క్యాలిక్యులేట్ చేసాం మనం, ఇంతకుముందు క్యాలిక్యులేట్ చేసాం. φ = λL/ε0. దేనివల్ల అమ్మది, ఈ వైర్ చుట్టూరు వచ్చే లెంగ్త్. ఈ వైర్ చుట్టూరు ఉన్న దాని వల్ల వచ్చే ఇది ఎంతమ్మా, λL/ε0. మనకు చుట్టూరు అవసరంలే, కేవలం దీంట్లోంచి వెళ్ళే ఫ్లక్స్ కావాలి. కేవలం దీంట్లోంచి వెళ్ళే ఈ షేప్ లోంచి వెళ్ళే ఫ్లక్సే కావాలి. ఓకే, అంటే అది అక్కడ ఎంత యాంగిల్ చేస్తుంది, 60 degrees యాంగిల్ చేస్తుంది. దేర్ఫోర్ 60 degrees యాంగిల్ లోంచి వెళ్ళే ఫ్లక్స్ ఎంత అవుతుంది, 360 degrees యాంగిల్ లోంచి వెళ్ళే ఫ్లక్స్ λL/ε0 అయితే 60 degrees యాంగిల్ లోంచి వెళ్ళే ఫ్లక్స్ ఎంత అవుతుందమ్మా, 60 degrees డివైడెడ్ బై 360 degrees ఇంటూ λL/ε0. ఈ లెక్క తెలుసు కదమ్మా మీకు. ఓకే, 60 360ని 6 times క్యాన్సిల్ చేస్తుంది. దేర్ఫోర్ λL/6ε0 మనకు వచ్చింది. వాడేమన్నాడు, λL/n/ε0 వెళ్తుంది అంటున్నాడు. అంటే n వాల్యూ ఏమైందమ్మా ఇక్కడ, దేర్ఫోర్ n వాల్యూ ఈక్వల్ టు 6. ఇంటిజర్ టైప్ క్వశ్చన్ అమ్మా, అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్ అది. ఓకే, n వాల్యూ ఎంత వచ్చింది మనకి, 6 వచ్చింది. అర్థమైందమ్మా. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్. అర్థమైందని అనుకుంటున్నాను. చాలా లెంగ్దీ ప్రాబ్లం ఇది. లెంగ్దీ ప్రాబ్లం అంటే ప్రాబ్లం లెంగ్దీ కాదు, దాని సొల్యూషన్ లెంగ్దీ. అది మీకు అర్థం కావాలి, దాన్ని విజువలైజ్ చేయడానికి అది కొంచెం కష్టం అవుతుంది. అందుకని చెప్పి ఇదంతా చేశారమ్మా. ఓకే, జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్, నేను ఇక్కడ రైటింగ్ రాయలేదు, స్టెప్ బై స్టెప్ మీకు అర్థమయ్యే విధంగా రైటింగ్ రాసుకోండి. నేను చాలా స్లోగా చెప్పాను, మీకు అర్థమయ్యే విధంగా రైటింగ్ రాసుకోండి. n = 6 వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మంచి ఇది. ఓకే
రైట్, పాజ్ చేసి రాసుకోండి అమ్మా, పాజ్ చేసి రాసుకోండి. ఓకే అమ్మా, నెక్స్ట్ ఒకసారి బోర్డు మీద హెడ్డింగ్ చూడండి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ సిలిండర్ ఆఫ్ ఇన్ఫినిట్ లెంగ్త్. ఒక సిలిండర్ ఉంది, దాని లెంగ్త్ ఇన్ఫినిటీ. ఓకే, చూడండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ సిలిండర్ ఆఫ్ ఇన్ఫినిట్ లెంగ్త్. ఇన్ఫినిట్ లెంగ్త్ ఉన్న సిలిండర్. ఎటువంటి సిలిండర్? చార్జ్డ్ సిలిండర్. ఓకే, చార్జ్ చేసిన సిలిండర్. ఓకే అమ్మా, అయితే సిలిండర్ లో రకాలు ఉన్నాయి చూడండి, ఇక్కడ పక్కన బ్రాకెట్ లో రాసి. అంటే ఇప్పుడు మనం చేసేదంతా ఈ మూడింటికి వ్యాలిడ్ అమ్మా. ఏంటది? సాలిడ్ కండక్టింగ్ సిలిండర్ కావచ్చు. సిలిండర్ ఎలా ఉంటుంది మీకు తెలుసు, ఇదిగోండి, ఇది సిలిండర్. దీని లెంగ్త్ ఎంత? ఇన్ఫినిటీ. ఓకే, ఇన్ఫినిట్ లెంగ్త్ ఉన్న సిలిండర్ ఉంది. ఓకే, ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ ఇన్ఫినిట్ లెంగ్త్ ఉన్న సిలిండర్ ఇది. ఇన్ఫినిట్ లెంగ్త్ ఉన్న సిలిండర్. ఓకే అమ్మా, కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు సిలిండర్, ఇది ఇన్ఫినిట్ లెంగ్త్ ఉన్న సిలిండర్. ఇది ఎటువంటి సిలిండర్ కావచ్చు? సాలిడ్ కండక్టింగ్ సిలిండర్. సాలిడ్ కండక్టింగ్ సిలిండర్. సాలిడ్ అంటే లోపల కూడా మెటీరియల్ ఉంది. ఓకే, లోపల కూడా మెటీరియల్ ఉంది, అది కండక్టింగ్ సిలిండర్, కండక్టర్ అన్నమాట ఇది. లేదా హాలో కండక్టింగ్ సిలిండర్, అంటే లోపల డొల్ల ఉంది బట్ కండక్టింగ్ సిలిండర్. ఇంకోటి హాలో నాన్ కండక్టింగ్ సిలిండర్, లోపల డొల్ల ఉంది బట్ దిస్ ఇస్ నాన్ కండక్టింగ్ సిలిండర్. ఈ మూడు సిలిండర్స్ కి ఇప్పుడు మనం చేయబోయే డెరివేషన్ వ్యాలిడ్. ఓకే, ఎందుకంటే ఈ మూడు సిలిండర్స్ కూడా మనం ఛార్జ్ ఇస్తే అది కేవలం సర్ఫేస్ మీద మాత్రమే ఉంటుంది, లోపల ఉండదు. ఓకే, కండక్టర్ గాని సాలిడ్ కండక్టర్ అంటే మనం దీనికి ఛార్జ్ ఇచ్చామనుకోండి లోపలికి వెళ్ళిపోదు. ఛార్జ్ ఆల్వేస్ రిసైడ్స్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది కండక్టర్. కండక్టర్ సర్ఫేస్ మీద మాత్రమే ఛార్జ్ ఉంటుంది. స్టార్టింగ్ లోనే చెప్పుకున్నాం మనం, అది ప్రాపర్టీ, ఛార్జెస్ ప్రాపర్టీస్ లో చెప్పుకున్నాం అమ్మా. ఓకే, లోపల మెటీరియల్ లోపల ఛార్జ్ ఉండదు, కండక్టింగ్ మెటీరియల్ లోపల ఛార్జ్ ఉండదు, లేదా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉండదు. మెటీరియల్ లోపల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉండదు అంటున్నాం. ఓకే, సో ఎంత ఏమున్నా కానీ ఛార్జ్ బయట ఉంటుంది. బయట అంటే సర్ఫేస్ మీద ఉంటుంది ఛార్జ్. ఛార్జ్ ఆల్వేస్ రిసైడ్స్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది కండక్టర్. సో అది సాలిడ్ కండక్టర్ అయినా హాలో కండక్టర్ అయినా నో ప్రాబ్లం, సర్ఫేస్ మీదే ఉంటుంది. ఇక్కడ ఇంకోటి హాలో నాన్ కండక్టింగ్ సిలిండర్, లోపల మెటీరియల్ లేదు, ఇంకా ఛార్జ్ ఏముంటుంది. సో అక్కడ కూడా సర్ఫేస్ మీదే ఛార్జ్ ఉంటుంది. బట్ సాలిడ్ నాన్ కండక్టింగ్ సిలిండర్ తీసుకున్నారనుకోండి, ఛార్జ్ లోపల కూడా వెళ్ళిపోతుంది. మనం ఛార్జ్ ఇస్తే అది లోపలికి కూడా వెళ్ళిపోతుంది. ఓకేనా? దేనికి? సాలిడ్ నాన్ కండక్టింగ్ సిలిండర్ కి. కాబట్టి దాన్ని సెపరేట్ గా చూద్దాం. ఇప్పుడు మనం కేవలం సాలిడ్ కండక్టింగ్ సిలిండర్, హాలో కండక్టింగ్ సిలిండర్, హాలో నాన్ కండక్టింగ్ సిలిండర్ తీసుకుంటున్నాం. ఎందుకంటే ఆ మూడు కేసెస్ లోనూ మనం ఛార్జ్ ఇస్తే అది కేవలం సర్ఫేస్ మీద మాత్రమే ఉంటుంది. ఓకే, రైట్. ఇప్పుడు ఆ సిలిండర్ కి రేడియస్ ఎంత అంటున్నాడు? క్యాపిటల్ ఆర్. సిలిండర్ యొక్క రేడియస్ క్యాపిటల్ ఆర్. ఓకే, ఇది సిలిండర్ యొక్క యాక్సిస్ అనుకుందాం. సిలిండర్ యొక్క యాక్సిస్ అంటే సెంటర్ నుంచి పాస్ అయ్యే లైన్. ఓకే, ఇది సిలిండర్ యొక్క యాక్సిస్ అనుకుందాం. ఓకే, సిలిండర్ యొక్క రేడియస్ క్యాపిటల్ ఆర్, ఇంకా సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ సిగ్మా వాడు ఇచ్చేసాడు. సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ సిగ్మా అంటున్నాడు. ఏంటి సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ ఎందుకు తీసుకున్నాడు ఇక్కడ? ప్రీవియస్ కేసులో మనం లీనియర్ ఛార్జ్ డెన్సిటీ తీసుకున్నాం, ఎందుకంటే అది ఒక లైన్ మీద ఛార్జ్ ఉంది, సో లీనియర్ బాడీ. ఇక్కడ సర్ఫేస్ మీద ఛార్జ్ ఉంటుంది, లోపల ఏం ఛార్జ్ లేదు, ఓన్లీ సర్ఫేస్ మీద ఛార్జ్ ఉంటుంది. అంటే బయట ఏరియా మీద మాత్రమే ఛార్జ్ ఉంటుంది, అందుకని సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ తీసుకున్నాం. దట్ ఈస్ సిగ్మా. సిగ్మా ఈక్వల్ టు ఏంటమ్మా? జనరల్ గా మనకు తెలుసు, ఛార్జ్ బై ఏరియా, ఛార్జ్ పర్ యూనిట్ ఏరియా. ఓకే, సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ సిగ్మా ఏమవుతుందమ్మా? ఛార్జ్ పర్ యూనిట్ ఏరియా. ఇప్పుడు మన ఎయిమ్ ఏంటి? మనల్ని ఏం అడుగుతున్నాడు? ఎలక్ట్రిక్ ఫీల్డ్ అడుగుతున్నాడు. ఎక్కడ? ఇదిగోండి, పి అనే పాయింట్ దగ్గర. పి అనే పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అని అడుగుతున్నాడు. అది ఎక్కడ, ఎంత దూరంలో ఉంది? ఇదిగోండి, సెంటర్ నుంచి ఆర్ అనే డిస్టెన్స్ లో ఉంది. ఈ పాయింట్ బయట ఉండొచ్చు, లోపల ఉండొచ్చు. ఫస్ట్ మనం బయట దాన్ని చూద్దాం. ఓకే, ఏంటమ్మా? వెన్ పాయింట్ lies outside the cylinder.
అమ్మ ఇన్సైడ్ ది సిలిండర్ జీరో, ఇన్సైడ్ ది సిలిండర్ ఛార్జ్ లేదు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా ఉంది జీరో. ఓకే, వెన్ ది పాయింట్ P lies outside the cylinder అంటే R is greater than capital R, this R is greater than capital R అయితే పొజిషన్ ఏంటి? ఓకే అమ్మ, సరే మనం గాస్ లా అప్లై చేయాలి. గాస్ లా మీకు తెలుసు, phi ఈక్వల్ టు E బార్ డాట్ ds బార్ ఇంటిగ్రేషన్ is equal to Q by epsilon naught. ఈ గాస్ లా ఉపయోగించి ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాలిక్యులేట్ చేయాలి. ఈ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది అంటే లైన్ ఛార్జ్ కి ఎలా అయితే ఉంటుందో దీనికి కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ బయటకే ఉంటుందమ్మా. లైన్ ఛార్జ్ కి ఎలాగైతే ఉంటుందో దీనికి కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ బయటకే ఉంటుంది. కావాలంటే చెక్ చేసుకోండి. ఆల్వేస్ అవుట్ సైడ్. ఓకే, మీరు సిమెట్రీ మొత్తం ఉపయోగించండి అమ్మా. ఎప్పుడు హారిజాంటల్ గా బయటకు ఉంటుంది నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఓకే, ప్రతి పాయింట్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ డిఫరెంట్ డైరెక్షన్స్ లో ఉండొచ్చు, కానీ నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మాత్రం ఆల్వేస్ బయటికే ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ మనం ఏం చేయాలి? ఇటువంటి పాయింట్స్ అన్నిటిని తీసుకోవాలి. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ అనుకోండి. ఓకే, ఈ అనే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉన్న పాయింట్స్ ఈ సిలిండర్, ఇదిగోండి సిలిండర్, ఈ సిలిండర్ చుట్టూరు ఉంటాయి. అంటే అక్కడ మనకు ఒక సర్కిల్ ఏర్పడుతుంది. ఓకే, అక్కడ మనకి ఒక సర్కిల్ ఏర్పడుతుంది. అటువంటి సర్కిల్ ఇదిగోండి ఎన్ని చోట్ల ఉంటాయి, పైనుంచి కింద వరకు అన్ని చోట్ల ఇటువంటి సర్కిల్స్ ఉంటాయి. కాబట్టి మనకి ఏం ఫామ్ అవుతుంది? ఒక సిలిండర్ ఫామ్ అవుతుంది. దాన్నే మనం గాషియన్ సర్ఫేస్ అంటాం. ఇదిగోండి గాషియన్ సర్ఫేస్ కన్స్ట్రక్ట్ చేశాను. సో గాషియన్ సర్ఫేస్ ఈ కేసులో కూడా ఎటువంటి సర్ఫేస్ వచ్చిందమ్మా? ఇట్ ఈస్ ఎ సిలిండ్రికల్ సర్ఫేస్. ఇట్ ఈస్ ఎ సిలిండ్రికల్ సర్ఫేస్. గాషియన్ సర్ఫేస్ ఎటువంటి సర్ఫేస్ అమ్మా? ఇట్ ఈస్ ఎ సిలిండ్రికల్ సర్ఫేస్. వన్స్ అగైన్ ఓకే, థిన్ వైర్ కేసులో అది ఇందాక చూసాం కదమ్మా. ఇన్ఫినిట్ వైర్ కేసులో ఎంతైతే ఉందో ఏదైతే ఉందో ఇక్కడ కూడా సేమ్ అదే రిపీట్ అవుతుందమ్మా. సిలిండ్రికల్ సర్ఫేసే వచ్చింది. ఓకే, సిలిండ్రికల్ సర్ఫేసే వచ్చింది. సో ఈ సిలిండర్ యొక్క రేడియస్ ఏమవుతుందమ్మా? ఈ సిలిండర్ యొక్క రేడియస్ స్మాల్ ఆర్ అవుతుంది. దీని లెంగ్త్ మనం ఎల్ అనుకుందాం. మనం అనుకుంటున్నాం దీని లెంగ్త్ మనం ఎల్ అని మనం అనుకుంటున్నాం. వాడు ఇచ్చింది ఏంటి? ఈ డిస్టెన్స్ స్మాల్ ఆర్ ఇచ్చాడు, ఈ డిస్టెన్స్ క్యాపిటల్ ఆర్ అని ఇచ్చాడు. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ స్మాల్ ఆర్ అండ్ క్యాపిటల్ ఆర్ ఉండాలి, ఇంకా ఉంటే సిగ్మా ఉండాలి. ఓకే అమ్మ, రైట్. ఇప్పుడు మనం గాస్ లా అప్లై చేద్దాం. ఈ సిలిండర్ లోంచి, పెద్ద సిలిండర్ లోంచి ఎంత ఫ్లక్స్ బయటకు వస్తుంది? దట్ ఫ్లక్స్ phi ఈక్వల్ టు Q by epsilon naught. That flux phi equal to Q by epsilon naught. Okay? Right. మనకు తెలుసు సిగ్మా ఈక్వల్ టు చార్జ్ బై ఏరియా. ఎవరి చార్జ్? ఈ సిలిండర్ లో ఎన్క్లోజ్ అయ్యి ఉన్న చార్జ్, దాన్ని మనం Q అనుకుందాం. ఈ సిలిండర్ లో ఎన్క్లోజ్ అయ్యి ఉన్న చార్జ్, ఈ గాషియన్ సర్ఫేస్ పెద్ద సిలిండర్ ఉంది కదా, ఆ పెద్ద సిలిండర్ లోపల ఎంత ఛార్జ్ ఉంది మనకు తెలియదు. మామూలుగా ఈ టోటల్ ఇన్ఫినిట్ లెంగ్త్ ఉన్న సిలిండర్ అయితే ఇన్ఫినిట్ ఛార్జ్ ఉంది. బట్ ఈ సిలిండర్ లో, ఈ పెద్ద సిలిండర్ లో ఎంత ఛార్జ్ ఎన్క్లోజ్ అయింది అంటే Q అనే ఛార్జ్ ఎన్క్లోజ్ అయింది అని మనం అనుకుంటున్నాం. Q అనే ఛార్జ్ ఎన్క్లోజ్ అయింది అని చెప్పి మనం అనుకుంటున్నాం అంతే. ఓకే, రైట్. నెక్స్ట్ ఓకే, సిగ్మా అంటే ఛార్జ్ బై ఏరియా. ఎవరి ఏరియా తీసుకోవాలి? ఎవరి ఏరియా? ఓకే, సిలిండర్ యొక్క ఏరియా, ఒరిజినల్ సిలిండర్ యొక్క సర్ఫేస్ ఏరియా. ఇదిగోండమ్మా, ఈ పెద్ద సిలిండర్ లో ఒరిజినల్ గా సిలిండర్ ఉంది, ఆ సిలిండర్ యొక్క సర్ఫేస్ ఏరియా తీసుకోవాలి కదా. ఛార్జ్ ఎవరి మీద ఉంది? లోపల సిలిండర్ మీద ఉంది, బయట సిలిండర్ మీద కాదు. ఓకే అమ్మా, ఛార్జ్ ఎవరి మీద ఉంది? లోపల సిలిండర్ మీద ఉంది, బయట సిలిండర్ మీద కాదు. సో మనం ఈ ఛార్జ్ బై ఏరియా అంటే అది ఏ ఏరియా మీద ఉంది? ఆ ఛార్జ్ లోపల సిలిండర్ ఏరియా మీద ఉంది. ఓకే, లోపల సిలిండర్ ఏరియా ఎంత అవుతుంది? 2πr ఇంటూ ఎన్. 2πr అంటే క్యాపిటల్ ఆర్ అమ్మ, లోపల సిలిండర్ యొక్క రేడియస్ క్యాపిటల్ ఆర్. ఆర్ ఇంటూ ఇదిగోండి లెంగ్త్, ఈ లెంగ్త్ కదా మనం కన్సిడర్ చేసింది. సో ఆ లెంగ్త్ ఎల్ అంటున్నా. అంటే దీని నుంచి క్యూ ఈక్వల్ టు ఏమైందమ్మా? సిగ్మా 2πr ఇంటూ ఎల్. ఓకే, అదే ఇక్కడ రాద్దాం. సో phi ఈక్వల్ టు
sigma 2 pi r into L divided by epsilon naught. Sigma 2 pi r into L divided by epsilon naught. Phi అంటే మనకి ఏం తెలుసు, ఇంటిగ్రల్ e bar dot ds bar. సో అదే రాసేస్తాం. Phi అంటే క్లోజ్డ్ ఇంటిగ్రల్ e bar dot ds bar. ఓకే అమ్మా, ఇక్కడ చూడండి అమ్మా, ఈ బార్ బయటకే ఉంటుంది, డిఎస్ బార్ అది కూడా బయటకే ఉంటుంది. అంటే ఈ బార్ కి డిఎస్ బార్ కి మధ్యలో యాంగిల్ 0. కాబట్టి ఈడిఎస్ కాస్ థీటా బదులు సింపుల్ గా ఈడిఎస్ అని రాసేయచ్చు మనం. ఓకే అమ్మా, దిస్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా 2 పై ఆర్ఎల్ డివైడెడ్ బై ఎప్సిలాన్ నాట్. సిగ్మా 2 పై ఆర్ఎల్ డివైడెడ్ బై ఎప్సిలాన్ నాట్. ఓకే, ఈ కాన్స్టెంట్ ఈ సిలిండర్ మీద బయట ఉన్న సిలిండర్ మీద ఈ కాన్స్టెంట్, సో ఈ బయట రాసేయండి. ఇంకా ఇంటిగ్రల్ డిఎస్ మిగిలింది. దిస్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా 2 పై ఆర్ఎల్ బై ఎప్సిలాన్ నాట్. ఓకే, డిఎస్ 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 మొత్తం సర్ఫేస్ చిన్న చిన్న సర్ఫేస్ కన్సిడర్ చేస్తాం కదా, అన్ని సర్ఫేస్ కనుక మనం తీసుకుంటే ఇదిగోండి ఈ సిలిండర్ యొక్క కర్వ్డ్ పై సర్ఫేస్ కింద సర్ఫేస్ మనం కన్సిడర్ చేయక్కర్లేదు, ఎందుకంటే ఎలాగో 0 అవుతుంది, ఇందా చూసాం. ఓకే, పై సర్ఫేస్ ఏరియా పైకి ఉంటుంది, కింద సర్ఫేస్ ఏరియా కిందకు ఉంటుంది. ఎలా ఉన్నా గానీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ 90 degrees యాంగిల్లో ఉంటుంది, కాబట్టి ఈ బార్ డాట్ డిఎస్ బార్ 0 అయిపోతుంది. సో ఆ ఫ్లక్స్ కన్సిడర్ చేయక్కర్లేదు. మనం కన్సిడర్ చేసే ఫ్లక్స్ కేవలం కర్వ్డ్ సర్ఫేస్ లోంచి వచ్చే ఫ్లక్సే. సో ఇక్కడ మనం కన్సిడర్ చేయాల్సిన ఏరియా కూడా కర్వ్డ్ సర్ఫేస్ యొక్క ఏరియా. ఎవరి కర్వ్డ్ సర్ఫేస్ యొక్క ఏరియా? మనం ఇప్పుడు గాషియన్ సర్ఫేస్ గురించి మాట్లాడుతున్నాము, కాబట్టి గాషియన్ సర్ఫేస్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ యొక్క ఏరియా, గాషియన్ సర్ఫేస్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ యొక్క ఏరియా. ఓకే, అది కూడా ఏమవుతుందమ్మా, ఈ ఇంటూ 2 పై స్మాల్ ఆర్ ఇంటూ ఎల్. ఈ పెద్ద సిలిండర్ యొక్క రేడియస్ అంతా ఆర్, సో 2 పై ఆర్ ఇంటూ లెంగ్త్ ఎల్. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా 2 పై ఆర్ ఎల్ బై ఎప్సిలాన్ నాట్. 2 పై క్యాన్సిల్, ఎల్ ఎల్ క్యాన్సిల్, కాబట్టి ఈ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, సిగ్మా ఆర్ బై ఎప్సిలాన్ నాట్ స్మాల్ ఆర్. సిగ్మా ఆర్ బై ఎప్సిలాన్ నాట్ స్మాల్ ఆర్. సపోజ్ ఆర్ గనక ఇఫ్ ఆర్ ఈక్వల్ టు ఆర్ అంటే సర్ఫేస్ మీద ఉందనుకోండి, దట్ ఈస్ పాయింట్ లైస్ ఆన్ ది సర్ఫేస్. పాయింట్ కనుక సర్ఫేస్ మీద ఉందనుకోండి, పాయింట్ కనుక సర్ఫేస్ మీద ఉందనుకోండి, అప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈక్వల్ టు సిగ్మా ఆర్ బై ఎప్సిలాన్ నాట్ ఆర్ అవుతుంది. డింగు డింగు క్యాన్సిల్ అయ్యి సిగ్మా బై ఎప్సిలాన్ నాట్ మిగులుతుంది. ఓకే, స్మాల్ ఆర్ బదులు క్యాపిటల్ ఆర్ పెట్టండి, ఆరు ఆరు క్యాన్సిల్ అయ్యి సిగ్మా బై ఎప్సిలాన్ నాట్ మిగులుతుంది. ఎక్కడమ్మా, సర్ఫేస్ మీద ఉన్నప్పుడు. సర్ఫేస్ మీద ఉన్నప్పుడు అది పరిస్థితి. సర్ఫేస్ కి బయట ఉన్నప్పుడు, ఈ సిలిండర్ బయట ఉన్నప్పుడు అమ్మ పాయింట్, ఈ పాయింట్ ఎగ్జాక్ట్ గా ఈ సిలిండర్ మీద ఉంటే ఇదిగోండి ఫార్ములా ఇది, సిగ్మా బై ఎప్సిలాన్ నాట్. సర్ఫేస్ బయట ఉంటే సిగ్మా ఆర్ బై ఎప్సిలాన్ నాట్ ఆర్. ఒకవేళ సర్ఫేస్ లోపల ఉంటే, ఇఫ్ ఆర్ ఈజ్ లెస్ దాన్ ఆర్ అయితే, పాయింట్ లైస్ ఇన్సైడ్ ది సర్ఫేస్ అయితే ఏంటి పరిస్థితి? ఓకే, పాయింట్ ఇక్కడ ఎక్కడ ఉందనుకుందాం. ఇప్పుడు గాషియన్ సర్ఫేస్ కన్స్ట్రక్ట్ చేయండి. ఈ గాషియన్ సర్ఫేస్ లోపల ఏమైనా ఛార్జ్ ఉందా? లేదు, లోపల ఛార్జ్ 0. ఓకే, గాషియన్ సర్ఫేస్ లోపల ఛార్జ్ లేదు, కాబట్టి ఫ్లక్స్ 0 అవుతుంది. ఫ్లక్స్ 0 అయితే ఆటోమేటిక్ గా ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా 0 అవుతుంది. ఆటోమేటిక్ గా ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా 0 అవుతుంది. ఫ్లక్స్ 0 కాబట్టి ఆటోమేటిక్ గా ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా 0 అవుతుంది. ఓకే, ఇన్ఫినిటీ వరకు, ఇది ఇన్ఫినిటీ వరకు. ఓకే, అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు మనం ఒక గ్రాఫ్ కనుక డ్రా చేస్తే, ఓకే, ఎవరెవరికి, ఆర్ కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి గ్రాఫ్ కనుక డ్రా చేస్తే ఏం జరుగుతుందో చూడండి. ఇక్కడ డ్రా చేసి చూపించేస్తున్నాం. ఓకే, ఇక్కడ పరిస్థితి చూడండి. E is inversely proportional to R. ఎక్కడ? అవుట్ సైడ్ ది సిలిండర్ అంటే దీని బయట.
దీని బయట అమ్మా, అవుట్ సైడ్ ది సిలిండర్ ఆర్ వాల్యూ ఇస్ గ్రేటర్ దాన్ ఆర్. ఇదిగోండి ఇక్కడ ఇలా కనుక లైన్ డ్రా చేస్తే ఇది ఆర్ ఈక్వల్ టు ఆర్ వాల్యూ. ఓకే, దీని బయట ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్. ఓకే, ఎగ్జాక్ట్ గా ఆర్ ఈక్వల్ టు ఆర్ దగ్గర ఒక కాన్స్టెంట్ వాల్యూ ఉంది, అదే సిగ్మా బై ఎప్సిలాన్ నాట్. ఆ సిగ్మా బై ఎప్సిలాన్ నాట్ ఇక్కడ ఎక్కడో ఉన్నాం. ఇక్కడి నుంచి బయటికి వెళ్తుంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుందమ్మా? ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్. ఇటు నుంచి బయటికి వెళ్తున్నప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది? ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్. కాబట్టి ఇదిగోండి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా వెళ్తుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్. సో గ్రాఫ్ ఏమొస్తుందమ్మా? ఇదిగోండి ఇలా వస్తుంది. ఓకే, ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్ అన్న ఆర్ స్క్వేర్ అంటే ఇంకొంచెం స్లోప్ ఎక్కువ వస్తుంది. ఓకే, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్ అయితే, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అయితే ఇలా, ఇది రివర్స్ లో ఇలా వస్తుంది. ఇక్కడ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్ వచ్చింది కాబట్టి ఇదిగోండి ఈ విధంగా వస్తుంది. మరి ఆర్ లెస్ దాన్ ఆర్, ఈ ఏరియా ఏమో ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ అమ్మ, ఆర్ గ్రేటర్ దాన్ ఆర్. ఈ పాయింట్ ఏమో ఆర్ ఈక్వల్ టు ఆర్. టింగ్ 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 టింగ్. మరి లోపల ఆర్ లెస్ దాన్ ఆర్ పరిస్థితి ఏంటి? ఈక్వల్ టు 0. అంతే కదా. ఆర్ లెస్ దాన్ ఆర్ పరిస్థితి ఏంటమ్మా? ఈక్వల్ టు 0. సో మొత్తం అన్ని పాయింట్స్ నేను కన్సిడర్ చెప్పినట్టే ఉన్నా అమ్మా. ఇన్ కేస్ మీకు ఒకవేళ ఫాస్ట్ అనిపిస్తే స్లో చేసుకుని చూడండి, స్టెప్ బై స్టెప్ జాగ్రత్తగా రాయండి. మొత్తం అన్ని పాయింట్స్ నేను కన్సిడర్ చేశాను, ఇంక్లూడింగ్ గ్రాఫ్ కూడా చెప్పేశాను. ఎవరెవరికి గ్రాఫ్? ఈకి ఆర్కి. ఓకే, వై యాక్సిస్ లో ఈ తీసుకున్నా, ఎక్స్ యాక్సిస్ లో ఆర్ అంటే సెంటర్ నుంచి డిస్టెన్స్ ఆర్ తీసుకుంటే గ్రాఫ్ ఈ విధంగా వస్తుంది. అన్ని ఈ ఫార్ములాస్ నుంచే వచ్చినాయి అమ్మా. ఇన్సైడ్ సిలిండర్ ఈక్వల్ టు 0 కాబట్టి ఈక్వల్ టు 0. ఓకే, ఆర్ ఈక్వల్ టు ఆర్ దగ్గర సిగ్మా బై ఎప్సిలాన్ నాట్. ఇదిగోండి ఆర్ ఈక్వల్ టు ఆర్ దగ్గర సిగ్మా బై ఎప్సిలాన్ నాట్ ఇక్కడ ఎక్కడో ఉందనుకుందాం. ఓకే, దూరంగా వెళ్తుంటే ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్ కాబట్టి గ్రాఫ్ ఈ విధంగా వస్తుంది. పాజ్ చేసి మూసుకొని రాసుకోండి. తిట్టే అనుకోకండి అమ్మా, సరదాగా అన్నాను. ఓకే, ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకుని జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ నేను ఏమైతే పాయింట్స్ చెప్పాను అవి జాగ్రత్తగా చూసుకొని రాసుకోండి, మీకు అర్థం అవుతుంది. ఓకే, రైట్. సరే, ఇప్పుడు చూడండి అమ్మా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు నాన్ కండక్టింగ్ సాలిడ్ సిలిండర్ ఆఫ్ ఇన్ఫినిట్ లెంగ్త్. ఓకే, నేను కొంచెం ఫాస్ట్ గా చెప్తాను ఎందుకంటే ఇప్పటికే వీడియో లెంగ్త్ 1 hour వచ్చేసింది. ఇది కూడా నేను స్లోగా చెప్తూ పోతే కష్టం అవుతుంది. ఏ లేదమ్మా, ఇప్పుడు ఇది ఒక నాన్ కండక్టింగ్ సాలిడ్ సిలిండర్ కాబట్టి లోపల మెటీరియల్ ఉంటుంది, ఆ మెటీరియల్ లో కూడా ఛార్జ్ డిస్ట్రిబ్యూట్ అయిపోయి ఉంటుంది. సో ఛార్జ్ మొత్తం ఇలా డిస్ట్రిబ్యూట్ అయిపోయి ఉంటుందమ్మా లోపల కూడా. ఓకే, లోపలంతా కూడా ఛార్జ్ డిస్ట్రిబ్యూట్ అయిపోయి ఉంటుంది, అది అక్కడ డ్రా చేయట్లేదు నేను. ఓకే, ఇప్పుడు ఒక పాయింట్ తీసుకున్నాం బయట ఎక్కడో. ఓకే, ఈ పాయింట్ దగ్గర అంటే ఆర్ అనే డిస్టెన్స్ లో ఈ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది? ఓకే అమ్మా, గాషియన్ సర్ఫేస్ ఏమవుతుంది? మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలమ్మా. గాషియన్ సర్ఫేస్ ఇట్ విల్ బి ఏ సిలిండర్. గాషియన్ సర్ఫేస్ ఏమవుతుందమ్మా? ఇట్ విల్ బి ఏ సిలిండర్. ఓకే, ఈ సిలిండర్ యొక్క లెంగ్త్ మనం ఎల్ అనుకుందాం, ఈ సిలిండర్ యొక్క లెంగ్త్ మనం ఎల్ అనుకుందాం. సో దీంట్లోంచి వచ్చే ఫ్లక్స్ ఎంత? ఓకే, పైనుంచి వచ్చే ఫ్లక్స్ కింద నుంచి వచ్చే ఫ్లక్స్ మనం పట్టించుకోకర్లే, ఎందుకంటే ఇట్ విల్ బి 0. ఓకే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇటే ఉంటుంది, ఇటు నుంచి వచ్చేది 0. ఓకే, ఓన్లీ కర్వ్డ్ సర్ఫేస్ ఒకటే మనం కన్సిడర్ చేయాలి. సో ఫ్లక్స్ ఫై ఈక్వల్ టు మనకు తెలుసు క్యూ బై ఎప్సిలాన్ నాట్. క్యూ అంటే ఏంటమ్మా? దీంట్లో ఉన్న ఛార్జ్. ఓకే, ఈ సిలిండర్ లో ఉన్న ఛార్జ్ ఇదంట, దీంట్లో ఉన్న ఛార్జ్ ఎంత? క్యూ అనుకుంటున్నాం. మరి క్యూ వాల్యూ మనం అనుకున్నాం, వాడి వల్ల క్యూ వాల్యూ మనం అనుకున్నాం, దాన్ని ఎలిమినేట్ చేయాలి. సో దాన్ని ఎలిమినేట్ చేయడానికి ఈ ఫార్ములా వాడుకుందాం అమ్మా. సో రో ఈక్వల్ టు ఛార్జ్ బై వాల్యూమ్ అన్నాడు. ఛార్జ్ ఏమో క్యూ, వాల్యూమ్ అంటే వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్. ఏ సిలిండర్? ఛార్జ్ ఎందులో ఉంది? లోపల సిలిండర్ లో ఉంది. ఛార్జ్ ఎందులో ఉందమ్మా? లోపల సిలిండర్ లో ఉంది. సో లోపల సిలిండర్ యొక్క వాల్యూమ్ రాయాలి. వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ ఫార్ములా పై ఆర్ స్క్వేర్ ఎల్. ఈ ఎల్ అనే లెంగ్త్ ఉన్న చిన్న సిలిండర్ ని కనుక మనం కన్సిడర్ చేస్తే దాని వాల్యూమ్ ఏమవుతుందమ్మా? పై ఆర్ స్క్వేర్ ఎల్ అవుతుంది. అంటే క్యూ ఈక్వల్ టు రో పై ఆర్ స్క్వేర్ ఎల్. కాబట్టి ఫ్లక్స్ ఫై ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? రో పై ఆర్ స్క్వేర్ ఎల్ అవుతుంది డివైడెడ్ బై ఎప్సిలాన్ నాట్.
మనకు తెలుసు ఫై అంటే ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ బార్ విచ్ ఇస్ ఈక్వల్ టు రో పై ఆర్ స్క్వేర్ ఎల్ బై ఎప్సిలాన్ నాట్. నేను దీన్ని డైరెక్ట్గా ఈఏ అని రాసిన దాని నుంచి రాస్తూనే ఉన్నాను కదా, డైరెక్ట్గా ఈఏ అని రాస్తున్నా. ఓకే, ఎలాగ అది 0 అవుతుంది, కాస్ 0 అవుతుంది. ఈడిఎస్ కాస్ 0 ఈక్వల్ టు ఈడిఎస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎస్ ఏమో ఏరియా ఆఫ్ ది సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది సిలిండర్. ఇవన్నీ రాసుకోవాలి కదా, దాని బదులు డైరెక్ట్గా ఇలా రాసేస్తున్నా. ఓకే, ఏ అంటే ఎవరి ఏరియా? ఏ అంటే ఎవరి ఏరియా? గాషియన్ సర్ఫేస్ యొక్క ఏరియా. గాషియన్ సర్ఫేస్ యొక్క ఏరియా ఏంటమ్మా? సిలిండర్ యొక్క ఏరియా. ఏది? బయట సిలిండర్, లోపల సిలిండర్ కాదు. ఓకే, లోపల సిలిండర్ మెయిన్ సిలిండర్ అమ్మా, బయట సిలిండర్ గాషియన్ సర్ఫేస్. సో ఈ బయట సిలిండర్ యొక్క ఏరియా, బయట సిలిండర్ యొక్క ఏరియా ఫార్ములా ఏంటి? 2πr ఇంటూ ఎల్. సో ఈ ఇంటూ ఏ అంటే 2πr, ఏమార్? స్మాల్ ఆర్. 2πr ఇంటూ ఎల్ విచ్ ఇస్ ఈక్వల్ టు రో పై ఆర్ స్క్వేర్ ఎల్ బై ఎప్సిలాన్ నాట్. తన్నుకుంటాయి, ఇదిగోండి పై తన్నుకున్నాయి, ఎల్లు తన్నుకున్నాయి. ఇంకేం మిగులుతుందమ్మా? ఈ ఈక్వల్ టు రో ఆర్ స్క్వేర్ బై 2r ఎప్సిలాన్ నాట్. సో ఇదేంటిది? ఫర్ ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ అంటే అవుట్ సైడ్ సిలిండర్ పరిస్థితి. ఇది అవుట్ సైడ్ సిలిండర్ పరిస్థితి అమ్మా. ఈజ్ ఈక్వల్ టు రో ఆర్ స్క్వేర్ బై 2r ఎప్సిలాన్ నాట్. అంటే ఇక్కడ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్. ఎక్కడ? అవుట్ సైడ్ సిలిండర్. అవుట్ సైడ్ సిలిండర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్. ఓకే, ఫర్ ఆర్ ఈక్వల్ టు ఆర్ అంటే ఆన్ ది సర్ఫేస్ పరిస్థితి ఏంటి? ఫాస్ట్గా చెప్పేస్తున్నాను, మీకు అర్థమయ్యే ఉంటుందని చెప్పి ఫాస్ట్గా చెప్పేస్తున్నాను. ఓకే, సో ఆర్ ఈక్వల్ టు ఆర్ అంటే ఎగ్జాక్ట్గా సర్ఫేస్ మీద ఉంటే పరిస్థితి ఏంటి? ఈ ఫార్ములా ఆర్ ఈక్వల్ టు ఆర్ పెట్టండి. రో ఆర్ స్క్వేర్ బై 2r ఎప్సిలాన్ నాట్. ఆర్ బదులు క్యాపిటల్ ఆర్ పెట్టండి. డింగు క్యాన్సిల్ అవుతాయి. ఇప్పుడు ఏమవుతుంది? రో ఆర్ బై 2 ఎప్సిలాన్ నాట్. సో ఎగ్జాక్ట్గా ఆన్ ది సర్ఫేస్ కనుకుంటే రో ఆర్ బై 2 ఎప్సిలాన్ నాట్. అదే కండక్టింగ్ సిలిండర్ కానీ, నాన్ కండక్టింగ్ హాలో సిలిండర్ కానీ, ఓకే కండక్టింగ్ సాలిడ్ సిలిండర్ కానీ అయితే రో బై ఎప్సిలాన్ నాట్ వచ్చింది. ఇక్కడ రో ఆర్ బై 2 ఎప్సిలాన్ నాట్ వచ్చిందమ్మా, విచ్ ఇస్ ఆల్సో ఏ కాన్స్టెంట్. ఓకే, ఇక్కడ అన్ని కాన్స్టెంట్లే. రో కాన్స్టెంట్, ఆర్ కాన్స్టెంట్, ఎప్సిలాన్ నాట్ కాన్స్టెంట్, everything else is constant. Next, for r less than r అంటే for inside point. ఓకే, ఈసారి ఇన్సైడ్ మనం 0 అనలేము, ఎందుకంటే లోపల కూడా ఛార్జ్ ఉంది. ఓకే, ఈసారి ఇన్సైడ్ 0 అనలేము, అవుట్ సైడ్ పాయింట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇన్సైడ్ సిలిండర్ తీసుకుంటున్నాం. ఇదిగోండి ఇన్సైడ్ సిలిండర్. టింగ్ 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 టింగ్. ఓకే, ఇప్పుడు ఈ లోపల సిలిండర్ యొక్క డింగ్ ఆర్. ఓకే అమ్మా, లోపల సిలిండర్ యొక్క రేడియస్ ఆర్, దీని లెంగ్త్ ఎల్ అనుకుందాం ఈసారి. ఓకే, ఆయన తీసుకోవచ్చు. లోపల సిలిండర్ యొక్క ఇది ఆర్, దీని లెంగ్త్ ఎల్ అనుకుందాం. దీంట్లో ఎంత ఛార్జ్ ఉందయ్యా అంటే క్యూ అనే ఛార్జ్ ఉంది అనుకుందాం. అప్పుడు ఫ్లక్స్ ఫై ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? క్యూ బై ఎప్సిలాన్ నాట్. ఫ్లక్స్ ఫై ఈక్వల్ టు ఏమవుతుంది? క్యూ బై ఎప్సిలాన్ నాట్. క్యూ అంటే మళ్ళీ క్యాల్కులేట్ చేయక్కర్లేదు, ఇక్కడ ఆల్రెడీ క్యాల్కులేట్ చేసి పెట్టుకున్నాం అమ్మా. క్యూ అంటే ఏంటి? ఎక్కడ ఉంది? రో పై ఆర్ స్క్వేర్ ఎల్. క్యూ అంటే ఏంటమ్మా? రో పై ఆర్ స్క్వేర్ ఎల్ బై ఎప్సిలాన్ నాట్. రో పై ఆర్ స్క్వేర్ ఎల్ బై ఎప్సిలాన్ నాట్ అమ్మా క్యూ అంటే. ఓకే, అయితే ఇక్కడ ఒక విషయం గమనించండి. ఇక్కడ మనం పెద్ద సిలిండర్ తీసుకోకూడదు, చిన్న సిలిండర్ తీసుకోవాలి. ఎందుకంటే దీంట్లో ఉన్న ఛార్జే మనకు కావాలి. దీంట్లో ఉన్న ఛార్జే కావాలి అంటే ఈ సిలిండర్ యొక్క వాల్యూమ్ తీసుకోవాలి. బయట సిలిండర్ బయట ఛార్జ్ మనకు అవసరం లేదమ్మా. గాస్లా ఏం చెప్తుంది? ఇన్సైడ్ ది గాషియన్ సర్ఫేస్ ఎంత ఛార్జ్ ఉందో కావాలి. ఇన్సైడ్ ది గాషియన్ సర్ఫేస్ క్యూ అనే ఛార్జ్ కనుకుంటే వాల్యూమ్ కూడా ఏం తీసుకోవాలి? ఇన్సైడ్ సిలిండర్దే తీసుకోవాలి, బయట సిలిండర్ తీసుకోకూడదు. వాల్యూమ్ కూడా ఇన్సైడ్ సిలిండర్ తీసుకోవాలి. కాబట్టి నేను పై ఆర్ స్క్వేర్ ఎల్ అని రాస్తాను. ఓకే, వాల్యూమ్ లోపల సిలిండర్ వాల్యూమే తీసుకోవాలి. మొత్తం అంత ఎందుకు మనకి? ఈ లోపల సిలిండర్ ఇది ఒకటే అవుతుంది. ఓకే, మొత్తం మనకి ఎందుకు? ఈ లోపల సిలిండర్ వాల్యూమే కావాలి. సో రో పై ఆర్ స్క్వేర్ ఎల్ బై ఎప్సిలాన్ నాట్ అవుతుంది. ఎవరు? ఫ్లక్స్ ఫై.
ఓకే, నెక్స్ట్ ఇదిగోండి, ఇక్కడ ప్రొసీడ్ అయినట్టే ఇక్కడ కూడా ప్రొసీడ్ అవుతాం. ఏమవుతుందమ్మా, ఈ ఇంటూ ఏ ఈక్వల్ టు రో పై ఆర్ స్క్వేర్ ఎల్ వస్తుంది బై ఎప్సిలాన్ నాట్. ఇక్కడ ఏ అంటే ఏంటి, ఏరియా ఆఫ్ ది గాషియన్ సర్ఫేస్. గాషియన్ సర్ఫేస్ కూడా ఇదే ఈసారి. ఏరియా ఆఫ్ ది గాషియన్ సర్ఫేస్ ఇదే అమ్మా. అర్థమవుతుందా, గాషియన్ సర్ఫేస్ ఇదే ఈసారి. సార్ ఇక్కడేమో క్యాపిటల్ ఆర్ స్క్వేర్ తీసుకున్నారు, ఇక్కడ స్మాల్ ఆర్ స్క్వేర్ తీసుకున్నారు. ఓకే, ఇక్కడేమో 2πRL ఏది రాస్తాం, ఇదే రాస్తాము. అదేంటి అలా ఎందుకు జరిగింది అంటే ఆల్రెడీ చెప్పా కదమ్మా, మనకి లోపల సిలిండర్ లో లోపల ఉన్న ఛార్జే కావాలి, బయట ఉన్న ఛార్జ్ తో మనకి సంబంధం లేదు. లోపల ఉన్న ఛార్జ్ కనుక క్యూ అనుకుంటే, ఓకే, రో ఈక్వల్ టు క్యూ బై పై ఆర్ స్క్వేర్ ఎల్. ఆ పై ఆర్ స్క్వేర్ ఎల్ ఎవరి వాల్యూమ్ అవుతుందమ్మా, లోపల ఉన్న సిలిండర్ వాల్యూమే అవుతుంది. అది మనకు కావాలి, బయట ఏముందో మనకు సంబంధం లేదు. అంతే కదమ్మా. గాస్లా ఏం చెప్తుంది, నెట్ ఛార్జ్ ఇన్సైడ్ ది సర్ఫేస్ అంటుంది. నెట్ ఛార్జ్ ఇన్సైడ్ ది సర్ఫేస్ అడుగుతుంది, కానీ అవుట్ సైడ్ సర్ఫేస్ మీకు ఛార్జ్ ఏమున్నా కానీ మీకు అవసరం లేదు అని చెప్తున్నాం. సో ఈ ఇంటూ ఏ ఈక్వల్ టు రో పై ఆర్ స్క్వేర్ ఎల్ బై ఎప్సిలాన్ నాట్ అనేది మనకు వస్తుంది. స్మాల్ ఆర్ ఎందుకు రాసామంటే అందుకే రాసాం, లోపల ఉన్న సిలిండరే మనకు అవసరం. ఓకే, ఈసారి ఇది ఒక్కటే అర్థం కావాలమ్మా మీకు. ఓకే, ఇది మెయిన్ సిలిండర్, ఇది లోపల ఉన్న సిలిండర్, ఇది. ఈ లోపల ఉన్న సిలిండర్ బయట ఛార్జ్ తో మనకు సంబంధం లేదు. లోపల ఉన్న సిలిండర్ లోపల ఛార్జ్ తోటే మనకి సంబంధం, బయట ఉన్న ఛార్జ్ తోటి మనకి ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి బయట ఉన్న ఛార్జ్ని మీరు పట్టించుకోవద్దు, కేవలం లోపల ఉన్న ఛార్జ్నే పట్టించుకోండి. అందుకే వాల్యూమ్ కూడా లోపల ఉన్న ఛార్జ్దే తీసుకున్నాను. ఓకే, రైట్. సో ఇక్కడ ఈ ఇంటూ ఏ అంటే ఈ గాషియన్ సర్ఫేస్ యొక్క సర్ఫేస్ ఏరియా ఏమవుతుందమ్మా, 2πr ఇంటూ ఎల్ విచ్ ఇస్ ఈక్వల్ టు రో పై ఆర్ స్క్వేర్ ఎల్ బై ఎప్సిలాన్ నాట్. పై క్యాన్సిల్ అవుతుంది, ఈ ఆరు ఇది క్యాన్సిల్ అవుతుంది, ఎల్ కూడా క్యాన్సిల్ అవుతుంది. హియర్ ఈక్వల్ టు రో ఆర్ బై 2 ఎప్సిలాన్ నాట్ వచ్చింది. ఏమొచ్చిందమ్మా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ఏమొచ్చింది, రో ఆర్ బై 2 ఎప్సిలాన్ నాట్. మీకు క్లియర్గా కనపడుతుంది, ఈ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్. అక్కడ మీకు క్లియర్గా కనపడుతుందమ్మా, ఈ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే మనకు ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది, అంతే కదా. y ఈక్వల్ టు ఎంఎక్స్ ఏమొస్తుంది, స్ట్రైట్ లైన్ వస్తుంది. ఇక్కడ ఈక్వల్ టు సమ్ కేఆర్ వస్తుంది, సమ్ కాన్స్టెంట్ ఇంటూ ఆర్ వస్తుంది, అంతే కదా. అంటే మనకి స్ట్రైట్ లైన్ వస్తుంది గ్రాఫ్ డ్రా చేసినప్పుడు. సో గ్రాఫ్ కూడా డ్రా చేద్దాం. ఓకే, గ్రాఫ్ కూడా డ్రా చేద్దాం. ఓకే, ఈ పాయింట్ని ఆర్ ఈక్వల్ టు ఆర్ అనుకుందాం. ఓకే, ఆర్ ఈక్వల్ టు ఆర్ దగ్గర వాల్యూ అంతా రో ఆర్ బై 2 ఎప్సిలాన్ నాట్. ఇది ఇక్కడ ఎక్కడో ఉందనుకుందాం. బయట పరిస్థితి ఏంటి, ఆర్ గ్రేటర్ దాన్ ఆర్. ఇది ఆర్, ఇది ఈ. ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ దగ్గర పరిస్థితి ఏంటమ్మా, గ్రాఫ్ ఏ విధంగా ఉంటుంది, ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి ఇలా ఒక కర్వ్ వస్తుంది. మరి లోపల పరిస్థితి ఏంటి, మరి లోపల పరిస్థితి ఏంటి, లోపల అంటే ఇక్కడ ఆర్ లెస్ దాన్ ఆర్. ఆర్ లెస్ దాన్ ఆర్ పరిస్థితి ఏంటి, ఆర్ లెస్ దాన్ ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్. అంటే మనకు ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది, టింగ్. ఓకే అమ్మా, దిస్ ఈజ్ ఈ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్, దిస్ ఈజ్ ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్. టోటల్ గ్రాఫ్ ఆ విధంగా ఉంటుంది. అదే కండక్టింగ్ సిలిండర్ అయితే ఈ లోపల 0. ఓకే, ఇక్కడ 0 కాదమ్మా, ఇక్కడ ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్. సో ఆ రకంగా గ్రాఫ్ ఉంటుందమ్మా. సో ఇక్కడతో ఈ వీడియోని ఎండ్ చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఏదైనా చేయండి. ముందు పాజ్ చేసి రాసుకోండి. ఓకే అమ్మా, ముందు పాజ్ చేసి రాసుకోండి.